కాబట్టి అలాంటి ప్రొడక్ట్స్ గురించి మనకు ఈరోజు చెప్పడానికి ఒక గ్రేట్ లీడర్ అండి నిజంగా. తన గురించి చెప్పాలంటే ఒక లేడీ టైగర్ అని చెప్తాను నేనైతే. తన మాటల్లో మనం అందరం కూడా ఈరోజు తెలుసుకుంటాం. మంచి నాలెడ్జ్ అనేది మీరందరూ కూడా తీసుకోబోతున్నారు. మేడం పేరు వచ్చేసి మౌనికా మొగ్లీ అండి ఫ్రమ్ శ్రీరాంపూర్. సార్ వచ్చేసి ఆర్మీ ఆఫీసర్. అంటే ఒక ఆర్మీ ఆఫీసర్ భార్యకు కూడా వెస్టేజ్ అనే అవసరం అయిందంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. అంటే ఎంత అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లా ఎంత మంచి గ్రోత్ ఉన్నదో తను అర్థం చేసుకున్నది కాబట్టే ఈ రోజు ఇక్కడ నిలబడ్డది మేడము. మేడం మాట్లాడుతా ఉంటే నిజంగా నాన్ స్టాప్ మాట్లాడుతుంది. నేను ఎట్లా మాట్లాడుతున్నా మేడం కూడా అలాగే మాట్లాడుతుంది. నన్నే అంటారు చాలా మంది నాన్ స్టాప్ అంటే ఒక టక మాట్లాడుతూ ఉంటారు మీరు అనేసి చాలా మంది నన్ను అంటా ఉంటారు. సేమ్ యాస్టీజ్ నన్ను చూసుకున్నట్టు అనిపిస్తుంది మేడం చూస్తే. మేడం కూడా అంతే చాలా ఫాస్ట్ గా మాట్లాడుతుంది. ఏదైనా ఉంటే వెంటనే తనకు మాటలు వచ్చేస్తా ఉంటాయి ఆటోమేటిక్ గా. అంటే చూడండి అదంతా కూడా మేడం ఒకటే మాట అన్నది. వెస్టేజ్ లేకపోతే నేను కూడా సైలెంట్ గా ఉండేదాన్ని మేడం. వెస్టేజ్ వల్లనే నా మైండ్ సెట్ అంతా కూడా చేంజ్ చేసుకున్నా. నిజంగా గొప్ప కంపెనీలో నేను జాయిన్ అయినా. అది కూడా అంటే మీ మెంటర్షిప్ లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం ఎప్పుడూ అంటా ఉంటది. కాబట్టి గ్రేట్ లీడర్ ని మనందరం కూడా గ్రేట్ క్లాప్స్ తోటి ఇన్వైట్ చేద్దామండి. ఎవ్వరు కూడా ఆ, అంటే ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ సెషన్ అనేది. ఎందుకంటే అంత మంచి నాలెడ్జ్ అనేది మీరు ఈ రోజు తీసుకోబోతున్నారు. ఒక బుక్ పెన్ను హెడ్సెట్ తోటి రెడీగా ఉండండి. ఏదైనా పనులు ఉన్నా కూడా తర్వాత చూసుకోండి. ఎందుకంటే నాలెడ్జ్ మీ లైవ్ లో వింటేనే చాలా బాగుంటది. తర్వాత వింటే మనకేం అర్థం కాదు నిజంగా చెప్పాలంటే. అది లైవ్ లో విన్నది చాలా డిఫరెంట్ ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు రెడీగా ఉండండి. మేడం ని ఇన్వైట్ చేద్దాం ఇక. ఆ, ఆలస్యం చేయొద్దు. ఓకే. మౌనిక మేడం స్టార్ డైరెక్టర్. కమాండ్ టు ద డిజిటల్ స్క్రీన్ విత్ గ్రేట్ క్లాప్స్ తోటి వెల్కమ్ చెప్తున్నాం అందరం. కమాండ్ టు ద డిజిటల్ స్క్రీన్ మేడం. థ్యాంక్ ఆల్ యూ ద బెస్ట్ మేడం. మేడం. థ్యాంక్ యూ సో మచ్. మేడం థ్యాంక్ గుడ్ యూ సో మచ్. మార్నింగ్. వెల్కమ్ మేడం, వెల్కమ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మోనికా మార్నింగ్. మేడం వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజులకి అందరం మళ్ళీ కంబైన్డ్ జూమ్ అందరిని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేడం నిజంగా రీసౌండ్ వస్తుంది. 2 ఫోన్స్ ఉన్నాయా? మేడం రీసౌండ్ వస్తుంది. లేదు లేదు మేడం, ఒకటే ఫోన్ ఉంది. అవును, మరి రీసౌండ్ వచ్చింది ఇంతసేపు. ఓకేనా మేడం ఇప్పుడు? ఇప్పుడు ఓకే. ఓకే. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజులకి మీ అందరిని చూస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ మౌనికా మొగ్లీ. మా అప్లైన్ వచ్చేసి రమ్య మేడం. గ్రేట్ మెంటర్స్ వచ్చేసి భరత్ సార్, నామని మేడం. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రమ్య మేడం కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా. అట్లనే భరత్ సార్, నామని మేడం కి కూడా. ఎందుకు అంటే ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ కనుక లేకపోతే మాత్రం నేను ఇప్పుడు అసలు ఎట్లాంటి పొజిషన్ లో ఉండేదాన్నో కూడా నాకు ఊహించుకోలేకపోతున్నా నేను. సో ఇంత మీ ముందు ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నాను అని అంటే నాకు ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ దొరకడం వల్లనే నేను ఇంత నాలెడ్జ్ తీసుకొని ఇంత మాట్లాడుతున్నా. ఈ వెస్టేజ్ అనేది నాకు ఎట్లా పరిచయం అయిందంటే మా మేనత్త రమ్య మేడం మా మరదలైతది. మా మేనత్త వాళ్ళ మమ్మీ ఇంటికి ప్రోడక్ట్స్ పట్టుకొని వచ్చింది. అంతకు ముందే రమ్య మేడం నాకు దీని గురించి చెప్తుంది కానీ నేను అంత పట్టించుకోవట్లే. సో మేడం ఎప్పుడైతే నాకు మా అత్తమ్మ ప్రోడక్ట్స్ పట్టుకొని వచ్చిందో ఏంటి ఒక 1000 రూపీస్ ప్రోడక్ట్స్ పట్టుకొని వచ్చింది. విటమిన్ సి జెల్ క్రీము, అల్ట్రా వాష్, అల్ట్రా స్క్రబ్ ఇవి పట్టుకొని వచ్చింది. ఫ్లోర్ క్లీనర్, అల్ట్రా స్వాబ్ పట్టుకొని వచ్చింది. సో నేను వాడినా, నాకు చాలా బాగా అనిపించినాయి. నిజంగా ప్రోడక్ట్స్ అనేటివి చాలా బాగున్నాయి. నిజంగా అవి బోల్ అయితే తోముతా ఉంటే తోమాలనిపించేది, అంత బాగున్నాయి. నా చేతులు అనేటివి గట్టిగా ఉండేది, అది నాకు చాలా స్మూత్ గా అయిపోయినాయి. అంటే ఇంత రఫ్ గా ఉండేది, మంచి మెత్తగా స్మూత్ గా అయిపోయింది. ఇదేదో బాగుంది కదా ప్రోడక్ట్స్, అసలు ఏంటి ప్రోడక్ట్స్ నువ్వు చెప్తే నేను పట్టించుకోలేరా ఏంటి అనేది రమ్య మేడం కి కాల్ చేసి అడిగితే, అక్క నేను ఇట్లా పెడతా నీకు 100 PV ప్రోడక్ట్స్ అనేటివి నేను పెడతా. అప్పుడు కన్సిస్టెన్సీ 100 PV CNC ఉండే. సో జాయిన్ అయిన తర్వాత ఐడి అనేది తీసుకోవడం జరిగింది. 100 PV పెట్టడం జరిగింది. అట్లా 4 months నేను తీసుకున్నా. 4 months తీసుకున్న తర్వాత 4 months తీసుకున్నాక 5th month మేడం ఏం చెప్పిందంటే 4 months తీసుకుంటే 5th month మనకి 2550 రూపీస్ ప్రోడక్ట్స్ ఫ్రీ వస్తాయి అని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత నాకు అది బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే నేను మా సార్ ఆర్మీలో వర్క్ చేస్తారు. నిజంగా నాకైతే అసలు ఏంటంటే నేను మా సార్ కాలు బయట పెట్టద్దు అని చెప్పేటోడు. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా చూసుకున్నాడు నన్ను. అట్లా ఎట్లా అంటే 3 months కి ఒకసారి 4 months కి ఒకసారి ఆ 4 months కి సరిపడా సామాన్ అనేది నాకు ఇంట్లో పెట్టేటోళ్ళు మా సార్.
అంటే నియర్లీ 15,000 to 18,000 అట్లా అయ్యేది. సో నేను అనుకునేదాన్ని కదా, అసలు ఈ మరి బిజినెస్ అనేది బయట పెడితేనే జరుగుతది అని చెప్పేసి అంటున్నారు. సరే 4 months 5th month ప్రోడక్ట్స్ వచ్చి తీసుకున్న తర్వాత నేను కొంతమందికి చెప్పడం, ఇదే ప్రోడక్ట్ షేర్ చేస్తే కొంతమందికి చెప్పడం వల్ల ఇన్కమ్ అనేది నా కింద వాళ్ళకి, నా డౌన్ లైన్ కి పెరుగుతుంది, నాకేమో తక్కువ వస్తుంది. అరే ఏంటి ఇది రమ్య మేడం, నాకు ఇన్కమ్ వస్తలేదు, నా డౌన్ లైన్స్ కి ఎక్కువ వస్తుంది, మరి ఏంటి అనేసి మేడం అడిగితే, అక్క నువ్వు ఎప్పుడైతే కాల్ బయట పెడతావో నీకు ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది అని చెప్పింది. సో నేనేం చేసిన, మా సార్ అప్పటికే వార్నింగ్ ఇచ్చిండ్రు, ఇలా తిరుగుడు ఉంటది, మీటింగ్స్ కి జాయిన్ అవ్వడం ఉంటది. నేనైతే పంపించా, నేను ఇక్కడ పిల్లలు అక్కడ, నువ్వు అక్కడ, పిల్లల్ని వదిలేసి నేనే దూరంగా ఉంటా. సో నువ్వు కూడా దూరము అయ్యి తిరగడము అది అంతా వర్కౌట్ కాదు మనకి, నేనైతే ఒప్పుకోను అనేసి అని అంటే, లేదు లేదు నేను బయటికి వెళ్ళను అని చెప్పిన. నాకు ఈ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ వినడం వల్ల, డైలీ జూమ్ కి అటెండ్ అయ్యేదాన్ని. జూమ్ మీటింగ్స్ వినడము, అందరినీ చూడడం వల్ల నాకు కనెక్ట్ అయింది. అప్పుడు వీళ్ళంతా ఉండే, రాజశ్రీ మేడం వాళ్ళు, రమ్య మేడం వాళ్ళు, సమత మేడం వాళ్ళు, అంత కంబైండ్ ఉండే. నాకు అనిపించింది, అరే వీళ్ళు అసలు ఒక లీడర్షిప్ అనేది ఎంత బాగుంది, టైం ఫ్రీడమ్ అంటున్నారు, నిజంగా అసలు నేను ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి మేడం అడగడం వల్ల మేడం చెప్పింది, కాలు బయట పెట్టు, అప్పుడు నీకు ఇన్కమ్ అనేది అనిపిస్తుంది, నువ్వు కూడా అట్లా లీడర్ అవుతావు అక్క అని చెప్పేసి అంటే జస్ట్ మేడం నేను మా హస్బెండ్ ని ఒప్పించుకున్నా, ఒక్కసారి నన్ను బయటకు పంపించు, నేను తర్వాత ఒకవేళ ఇన్కమ్ అనేది రాకపోతే, ఒక 2-3 months లో ఇన్కమ్ అనేది రాకపోతే నేను డ్రాప్ అయిపోతా అని చెప్పిన. ప్రోడక్ట్స్ అయితే నచ్చినాయి, నేను ఇప్పటికీ చెప్తున్నా, ఎప్పటికీ చెప్తా, నాకు ప్రోడక్ట్స్ చాలా అంటే చాలా నచ్చినాయి. నేను ఒకవేళ ఏదేమైనా వెస్టేజ్ ఉన్నంత కాలం, నేనున్నంత కాలం నా ప్రోడక్ట్స్ మాత్రం నేను ఇవ్వే వాడతా, నా కన్సిస్టెన్సీ మాత్రం అస్సలు తగ్గదు. సో ఎందుకంటే అంత బాండింగ్ అనేది వెస్టేజ్ తో నాకు అయింది. అట్లనే నేను కాల్ బయట పెట్టిన తర్వాత, నేను ఎప్పుడైతే కాల్ బయట పెట్టినో ఆ మంత్ నాకు 10,000 చెక్ వచ్చింది. 10,346 రూపీస్ చెక్ వచ్చింది. నిజంగా అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను లైఫ్ లో నేను అసలు ఎండ్ చేసుకుంటానా, నేను ఇంత చదువుకున్నా, ఎండ్ చేసుకుంటానా, నేను ఒక డిఎడ్ స్టూడెంట్ ని, టీచింగ్ ఫీల్డ్ లో టీచింగ్ చేద్దాం అనుకునేదాన్ని, మ్యారేజ్ అయిపోయింది, డ్రాప్ అయిపోయినా, అంతా ఇంకా పిల్లలు, ఇక బయటికి వెళ్ళాల్సిన స్టేజ్ కాదు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని, ఇక నాకు 10,346 రూపీస్ కనబడ్డ తర్వాత నేను ఆగలేదండి లీడర్స్, నిజంగా చెప్తున్నా. అప్పుడు స్టార్ట్ అయిన నా జర్నీ ఇప్పటి వరకు ఎండ్ కాలేదు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది, నా ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంది. అట్లనే నిజంగా రమ్య మేడం గాని, భరత్ నామన్ మేడం గాని చాలా మోటివేషన్, అసలు అయితది, మీతో అయితది, మీరు చేస్తారు. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నా కూడా మా బాబుని పట్టుకొని పోయేదాన్ని, రమ్య మేడం నేను మా బాబుని పట్టుకొని ప్లాన్ కి వెళ్ళిన. ఆ టైం అప్పటి నుండి నా చెక్ అనేది ఆగలేదు. సో ఏంటంటే జర్నీ స్టార్ట్ చేసినాము అని అంటే ఇందులో అస్సలు ఎండ్ అవ్వదు. ఖచ్చితంగా మనం ఏంటో నిరూపించుకుంటాం ఇందులో. నెక్స్ట్ వచ్చేసి అట్లనే పోతా పోతా ఉంటే ఎల్ఓబి కూడా వచ్చిందండి నాకు, సిల్వర్ డైరెక్టర్ అయిపోయినా. సిల్వర్ డైరెక్టర్ లో చాలా ఏంటంటే, నేను ఒక విషయం చెప్తా అండి ఇందులో, నాకు బ్రాంజ్ డైరెక్టర్ అయిపోయినా నాకు 10,346 రూపీస్ వచ్చినాయి అని చెప్పిన కదా. ఒక 2 months తర్వాత నాకు సిల్వర్ కి దగ్గరలో ఉన్నా నేను. సో నాకు సైడ్ పివి, నా కింద ఆల్రెడీ బ్రాంజ్ బ్రేక్ అవుతుంది, నాకు సైడ్ పివి చాలా అంటే చాలా కష్టంగా ఉంది. అసలు నేను ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు భరత్ సార్ వాళ్ళ సజెషన్ తీసుకున్నా. భరత్ సార్ వాళ్ళ సజెషన్ తీసుకుంటే మేడం వాళ్ళ సార్ ఏమన్నారు అంటే, మేడం హెల్త్ సెషన్ అనేది పెట్టండి, హెల్త్ క్యాంప్ అరేంజ్ చేద్దాము, ఇట్లా సార్ వస్తారని చెప్పండి, డాక్టర్ వస్తారని చెప్పండి, హెల్త్ క్యాంప్ అరేంజ్ చేద్దాము అంటే, ఇక్కడే శ్రీరాంపూర్ లో జస్ట్ ఒక 50 మెంబర్స్ వచ్చినారు అనుకుంటా, 50 to 60 మెంబర్స్. ఇక్కడే మా ఇంటి దగ్గర హెల్త్ సెషన్ అనేది అటెండ్ చేసుకున్నాం. నిజంగా అసలు హెల్త్ ప్రోడక్ట్స్, ఎప్పుడైతే హెల్త్ సెషన్ అటెండ్ చేసినాము, మీటింగ్ అయిపోయింది, నా సిల్వర్ అనేది అసలు చిటికలు అయిపోయిందండి. అంటే హెల్త్ సెషన్ అనేది అంత ఇంపార్టెంట్ అని చెప్తా నేను. ఎవ్వరు, ఏ ఇంట్లో రోగాలు లేకుండా ఏ పర్సన్ ఉండడు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంట్లో ఏదో ఒక డిసీజ్ తోటి బాధపడుతూ ఉంటారు. ఏం లేదు, హెల్త్ సెషన్ అటెండ్ చేయండి, నేను వస్తా, వాళ్ళని రిపోర్ట్స్ పట్టుకొని రమ్మనండి మేడం అన్నారు. అనుష మేడం, స్నేహ మేడం, రమ్య మేడం, భరత్ సార్ అండ్ ఆమన్ మేడం వచ్చిండ్రు. నిజంగా నా సిల్వర్ పిన్ అనేది అసలు బ్రేక్ అయిపోయింది. నేను అసలు అక్కడి వరకు నేను వస్తానా నా జర్నీ అనుకునేదాన్ని. నన్ను అసలు ముందుకు పుష్ చేసుకుంటూ నన్ను తీసుకొచ్చిండ్రు. సిల్వర్ పిన్ విత్ టీబీబీ తోటి, టీబీబీ కాదు, నాకు ఎల్ఓబి తోటి అయింది నాది సిల్వర్.
నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అంటే హెల్త్ సెషన్ అనేది అంత ఇంపార్టెంట్ అని చెప్తా నేను. హెల్త్ క్యాంప్స్ అనేటివి ఖచ్చితంగా అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అట్లనే నా సిల్వర్ బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఒక డైరెక్ట్ గోల్డ్ చూడలేదండి. నేను డైరెక్ట్ స్టార్ డైరెక్టర్ లెవెల్ కి వచ్చేసిన. నిజంగా నా అండర్ లో 3 బ్రాంజెస్ బ్రేక్ అయినాయి. స్టార్ కూడా నేను ఎల్ఓబి తోటే అయినా. నిజంగా అది కూడా నా ఇన్కమ్ వచ్చేసి 20,186 రూపీస్. నిజంగా అది కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. స్టార్, కారు అవి అన్ని కొత్త కొత్తగా, ఇంకా అప్పుడు కొత్త కొత్తగా కాబట్టి అన్ని కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి. నాలో తెలియని ఏదో వచ్చేస్తుంది, నేను ఒక లీడర్ని అనేసి నాకు అనిపించింది. నిజంగా సెషన్స్ అనేది స్టార్ట్ అయినాయి. మీటింగ్స్ కూడా ఓన్ గా స్టార్ట్ చేసినాము. సిఇఓ మీటింగ్స్ కూడా మా ఓన్ గా చేసుకున్నాము. ఇట్లాంటి మీటింగ్స్ కూడా నా ఓన్ గా చేయగలిగిన. నిజంగా ఇంత నన్ను తీసుకొచ్చినందుకు, ఇంత మోటివేషన్ చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేనేనా అనిపిస్తుంది ఒక్కొక్క సెక్షన్ వింటుంటే. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మా సార్ గురించి చెప్తా అండి. మా సార్ వచ్చేసి ఆర్మీలో వర్క్ చేస్తారు. నాకైతే నాకు ఇన్కమ్ పరంగా నాకు ఎలాంటి బాధ లేదు. నేను చాలా హ్యాపీ అండి. నాకు నేను ఎంత వరకు ఉండాలో నాకు ఓకే, సాటిస్ఫైడ్. కాకపోతే నేను ఇక్కడ ఏంటంటే నా మెంటల్ ఫ్రీ కోసం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ నా దగ్గర ఉండడు. సో ఇప్పుడు అందరు ఫ్యామిలీస్ తోటి ఉంటారు. నా పిల్లలు ఏడుస్తా ఉంటారు పాపం. వాళ్ళ డాడీ మొన్న వెళ్తుంటే మా పాప మస్తు ఏడ్చింది. వాళ్ళ డాడీ ఒకటే అన్నాడు, నేను జాబ్ రిజైన్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. వెస్టేజ్ ఇద్దరం కలిసి చేసుకుందాం అని చెప్పేసి అన్నాడు. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇద్దరం కలిసి వెస్టేజ్ చేసుకుందాము. ఆ నేను జాబ్ రిజైన్ చేసేస్తా అనేసరికి నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. నేనే లేట్ చేస్తున్నా, నేనే హార్డ్ వర్క్ చేస్తలేను అనుకున్నా. నిజంగా మా పాప వల్ల మా సార్కి కూడా అర్థమైంది నేను ఎంత చేస్తున్నా, ఎందుకు ఈ బిజినెస్ ని పట్టుకొని ఉంటుంది, ఇందులో ఏముంది అని చెప్పేసి ప్రతి రోజు అండి జూమ్ ఆన్ చేసేదాన్ని, మా సార్ దగ్గర పెట్టేదాన్ని. నేను హెడ్సెట్ పెట్టుకొని అటు ఇటు తిరిగేదాన్ని. ఒక హెడ్సెట్ అక్కడ పెట్టేదాన్ని ఆయన పడుకున్న దగ్గర. ఎందుకంటే తను వినాలి, తను మారాలి, ఇది ఏంటి అంటే తనకి తెలియాలి అని చెప్పేసి. సో వెళ్లే టైంలో తన మాట అన్నాడు. ఈ ఆఫ్టర్నూన్ కూడా మాకు డిస్కషన్ వచ్చిందండి. ఏమన్నాడు అంటే, నేను వదిలేసి వచ్చి, అంటే వాళ్ళ కొలీగ్ ఒక అతను ఆల్రెడీ స్టోర్ పెట్టిండట. 70,000 ఇన్కమ్ వస్తుందట ఆయనకి. గోల్డ్ డైరెక్టర్ లో స్టోర్ పెట్టి ఆల్రెడీ ఐడి తీసుకున్నాడు. జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోయిండట. సో అతను ఏమన్నాడట అంటే, అన్న చేసుకోను, వదిన స్టార్ డైరెక్టర్ లో ఉంది కదా, మీరు కూడా వేసుకోండి, మంచి ఇన్కమ్ వస్తుంది, ఒక 4 నెలలు కష్టపడతావు కావచ్చు, అంతే, చేసుకోండి, మంచి ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి చెప్పిండట. సో ఈ రోజు కూడా అన్నారు, నేను జాబ్ రిజైన్ చేసుకొని వస్తా, ఇద్దరం కలిసి చేసుకుందాం జాబ్ అని, వెస్టేజ్ అని. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇట్లాంటివి ఖచ్చితంగా ఎంత మొండోడినైనా కూడా ఖచ్చితంగా మారుస్తుందండి వెస్టేజ్. ఎందుకంటే ఫస్ట్ ఏం చేయాలంటే, జూమ్ మీటింగ్స్ అనేటివి మనం స్పీకర్ ఆన్ చేసి వాళ్ళ చెవుల దగ్గరనే పెట్టాలి. ఇది నేను నేర్చుకున్నా. చెప్పినా కదండి, మొన్న కూడా ప్రతి ఒక్కరు బస్సులో పోతా ఉంటే మేడం పెద్దపల్లి మీటింగ్ కి, సారీ సుల్తానాబాద్ లో సిఇఓ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు నాకు అసలు ఘోరంగా అనిపించింది. నేను ఘోరంగా మిస్ అవుతానా అన్నిటికీ అని చెప్పేసి. నేనేం చేసినా తెలుసా, మా సార్ కి బయటికి వెళ్దాము అని చెప్పేసి పోయి జూమ్ స్టార్ట్ అయితా అంటే స్పీకర్ ఆన్ చేసి పెట్టడం. షాప్ లో ఎవరైనా అడుగుతారా, ఎవరైనా అడగాలి నన్ను అని చెప్పేసి. అంటే ఆ ఆయన ఆయన వాల్యూమ్ తక్కువ పెట్టడం, నేను వాల్యూమ్ ఎక్కువ పెట్టడం. సో ఎందుకంటే వెస్టేజ్ లో అంత పవర్ ఉందండి. ఎంత ధైర్యం అయినా చేస్తాం మనము. అదే ఏదైనా ఫోన్ మాట్లాడడానికి కూడా, షాపింగ్ వెళ్ళే టైంలో ఫోన్ మాట్లాడడానికి కూడా మనం చాలా ఇబ్బంది పడతాం. కానీ వెస్టేజ్ లో అట్లా కాదండి. ఇది వినాలి, ఇది ఏంటిదని వాళ్ళు అడగాలి. సో మనం అట్లనే చేస్తాము. నిజంగా చాలా అంటే చాలా పవర్ ఉందండి వెస్టేజ్ కి. నిజంగా నేనైతే చాలా మారిపోయినా. ఇదంతా క్రెడిట్ అంతా ఆమన్ మేడం, భరత్ సార్, నెక్స్ట్ రమ్య మేడం కి. నిజంగా ఒకవేళ కనుక రమ్య మేడం నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వకపోతే నేను ఎక్కడ ఉండేదాన్నో, నేను ఏం చేసేదాన్నో, ఏ పొజిషన్ లో ఉండేదాన్నో కూడా తెలియదు. ఇప్పుడు నా అటిట్యూడ్ ఏంటి తెలుసా మేడం, నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని నేను పాజిటివ్ గా ఆలోచిస్తున్నా. అది నెగిటివ్ అయినా మంచిదే. అది ఎందుకు జరుగుతుందో అని అనుకోవట్లే నేను. అది నా మంచి కోసమే జరుగుతుంది అనుకుంటున్నా నేను. నిజంగా అది జరుగుతుంది అని అంటే రేపేదో కొత్తది వస్తుంది నాకు అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా. ఇవన్నీ 500 సర్కిల్ లోకి వస్తే మన మైండ్ సెట్ అనేది మనం కూడా చేంజ్ చేసుకోవచ్చు. నాలాగా మీరు కూడా ఆలోచిస్తారు.
సో ఖచ్చితంగా లీడర్స్ ప్రతి ఒక్కరు 500 సర్కిల్ కి అటెండ్ అవ్వండి. మీ మైండ్ సెట్ అనేది అందరూ చేంజ్ చేసుకోండి. నిజంగా నేనైతే ఇందులోకి వచ్చింది మాత్రం ఇన్కమ్ పరంగానైతే కాదు. అంటే ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే, నాకు కూడా అవసరమే. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు లక్షలలో కోట్లలో తీసుకుంటుంటే నేను కూడా లైఫ్ ని డ్రీమ్ చేస్తున్నా. ప్రతి ఒక్క నేను కూడా అట్లా ఉండాలి, నేను కూడా ఇట్లా ఉండాలి. వడ్డమన్ శ్రీనివాస్ సార్ వాళ్ళని చూసినా కూడా, పురుషోత్తం దాస్ సార్ సార్ వాళ్ళని చూసినా కూడా నా డ్రీమ్ హౌస్ అట్లా ఉండాలి, నా డ్రీమ్ కార్ అట్లా ఉండాలి అని చెప్పేసి నేను కూడా డ్రీమ్ చేస్తున్నానండి. కాకపోతే ఇందులోకి వచ్చినాక మాత్రం మొత్తం టైం ఫ్రీడమ్ అవుతుంది అని చెప్పిండ్రు. నెక్స్ట్ వచ్చేసి మా సార్ కోసం వచ్చిన అండి. నేను మా సార్ కి కార్ గిఫ్ట్ ఇవ్వాలని వచ్చిన. ఖచ్చితంగా నేను వెస్టేజ్ ద్వారానే కార్ గిఫ్ట్ ఇస్తా. అప్పటి వరకు మా సార్ ని కార్ కొననియ్య. ఆయన తీసుకుందామన్నా కూడా నేను వద్దంటున్నా. ఖచ్చితంగా నేను ఇందులో నుంచే తీసుకుంటా అండి కార్. నెక్స్ట్ చిన్న చిన్న డ్రీమ్స్ అన్ని నాకు అన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయి. అంటే నేను నాతోటి అవుతుందా అని అనుకునేదాన్ని ప్రతి ఒక్కటి. మా పాపకి ఇయర్ రింగ్స్ కొనిచ్చిన, వెస్టేజ్ లో ప్యూరిఫైర్, మనది వాటర్ ప్యూరిఫైర్ తెలుసు కదండి. నిజంగా ఆ ప్యూరిఫైర్ కి ఈఎంఐ నేనే కట్టుకున్నా, నేనే సెల్ఫ్ గా కట్టుకున్నా. ఆ చిన్న నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకొకటి అండి, ఒకవేళ నేను ఈ వెస్టేజ్ లో ఉండకపోతే స్కూటీ గురించి నేను ఆలోచించేదాన్ని కాదు కావచ్చు. నిజంగా మొన్న స్కూటీ డ్రైవ్ చేసిన నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. స్కూటీ డ్రైవ్ చేసిన నేను. ఇప్పుడు నేను సెల్ఫ్ గా డ్రైవ్ చేస్తున్న స్కూటీ, ఇక్కడ లోకల్ లో తిరుగుతున్న స్కూటీ వేసుకొని. నిజంగా ఒకవేళ ఈ వెస్టేజ్ అనేది లేకపోతే ఇదే పిల్లల్ని బై వాక్ లో నేను ట్యూషన్ లో దింపేదాన్ని కావచ్చు, ట్యూషన్ నుంచి తీసుకొచ్చేదాన్ని కావచ్చు. ఈ థాట్ అనేది నాకు రాకపోతుండే కావచ్చు. కానీ నిజంగా అసలు ఎంత యాటిట్యూడ్ అనేది ఎట్లా చేంజ్ చేసింది తెలుసా అండి. నిజంగా నాదైతే చాలా చేంజ్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రతి ఒక్క నా అప్లైన్ కి థ్యాంక్ యూ సో మచ్ చెప్తా. ఆ ఆ, నేను నేను ఇప్పటికీ చెప్తా కదండి, నేనైతే ఆడపిల్లని కాదండి, ఆడపుల్లిని. ఎందుకంటే భరత్ సార్ అట్లా తయారు చేసిండు మమ్మల్ని. నిజంగా చాలా థ్యాంక్ యూ. నేను చెప్పిన కదండి, నేను ఎట్లా ముందుకెళ్ళినా అంటే నాకు ఆ నేను హెల్త్ ప్రోడక్ట్స్ నేను ఎక్కువ చేసిన అండి. ఆ హెల్త్ ప్రోడక్ట్స్ నేను ఎట్లా ఇచ్చినా, ఏమేమి ఇచ్చినా వాళ్ళ రిజల్ట్ ఏంటిది అనేది నేను అందరికి మీకు చెప్తా. నేను హెల్త్ ఏమి ఇచ్చినా అంటే ఎక్కువ నాకు ముఖాల నొప్పులు వచ్చినాయి, ముఖాల నొప్పులు అవి వచ్చినాయి. ముఖాల నొప్పులు వస్తే నేను ఏం చేసిన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్తా మేడం, ఎవరైతే ఇంట్లో మాట వినరు, ఎవ్వరు వినరు, బయట వాళ్ళ మాటనే ఇంట్లో వెళ్ళంటారు. సమతా మేడం ఒక లీడర్. సమతా మేడం నియర్లీ అప్పుడు ఆ టైంలో నేను చెప్పినప్పుడు 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. కానీ మేడం ని చూస్తూ కూడా మేడం మాట వినకుండా, మేడం వాళ్ళ మేనత్త నా మాట విని, ఏదైతే మేము హెల్త్ సెక్షన్ పెట్టినామని చెప్పినా కదా, ఆ హెల్త్ సెక్షన్ కి మేడం వాళ్ళ ఆ మేనత్త వచ్చిండ్రు, కూర్చున్నారు. అదంతా విని మేడం ఇంకొక వారం రోజులైతే ఆపరేషన్ కి వెళ్ళేది. ఆపరేషన్ కి వెళ్ళేది. హెల్త్ సెషన్ అయిపోయినాక ఇంటికి వెళ్ళే మూమెంట్ లా ఈ సప్లిమెంట్స్ ఏంటి, దేంతో తయారైతాయి అని అడిగితే నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈమెకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి నాకు అనిపించి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన. నెక్స్ట్ డేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగిన, ఆంటీ వాడండి, మీరు ఆపరేషన్ కి వెళ్ళకండి, ఒకవేళ కనుక మీకు తగ్గకపోతే నేను మీ మనీ మీకు రిటర్న్ ఇచ్చేస్తా, ఒక్క 1 month వాడి చూడండి అని చెప్పేసి అన్న. నిజంగా లీడర్స్ నేను అప్పుడు బతిమలాడుకున్నామని, నిజంగా చాలా రిక్వెస్ట్ చేసిన, ఆమె అస్సలు వాడనంటే వాడనన్నది. ఇప్పుడు వద్దన్నా నేను వాడతా అంటుంది. నిజంగా ఆమె చైర్ లో ఇట్లా కూర్చోలేకపోయింది ఆమె. అట్లాంటి మనిషి మొన్న ఏమంటారు వినాయక చవితికి డాన్స్ వేసిందండి. నేను ఆ వీడియో కూడా మేము గ్రూప్ లో పోస్ట్ చేస్తా ఇప్పుడు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఆమె పనామని పెట్టుకుంది, పనామని బంద్ చేసింది. నియర్లీ నేను అంటుంది 1.5 కిలోమీటర్ వరకు నేను వాక్ చేస్తున్నా నేను అని చెప్పేసి, ఇదంతా నీకే, నేను ఆపరేషన్ దాకా పోదాం అనుకున్నా, నిజంగా నాకు చాలా హెల్ప్ చేసినావు మౌనిక అని చెప్పింది. నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్తా అండి, నేను మేడం కి ఏమేమి ఇచ్చిన అంటే గ్లూకోజమైన్, కాల్షియం, కొలాజిన్ ఇచ్చిన అండి. దాంతో పాటు విటమిన్ డి స్ప్రే కూడా ఇచ్చిన, ఫ్లాక్స్ ఆయిల్ కూడా ఇచ్చిన. సో దాని వల్ల మేడం వెయిట్ లాస్ కూడా అయింది, చాలా వెయిట్ లాస్ అయింది మేడం. మేడం ని చూసి వాళ్ళ ఆ సార్ అన్నారంట, అసలు ఈ సప్లిమెంట్స్ వాడుతున్నావు గానీ ఈ గోళీలు ఏందో వేసుకుంటానో, నువ్వు బక్కగా అవుతానో, అసలు లేని రోగం తీసుకొచ్చుకొని పెట్టుకుంటానవా అన్నారట. నిజంగా కాకపోతే ఆ మేడం ఏమో నాకు చాలా అల్కగా అనిపిస్తుంది,
నాకు మంచి అనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. దీని ద్వారా నిజంగా చెప్తున్నా, దీని ద్వారా సమతా మేడం వాళ్ళ మేనత్త అని చెప్పినా కదా, వాళ్ళకి కాంటాక్ట్ లేకపోతే ఈ వెస్టేజ్ ద్వారా నా ద్వారా వాళ్ళకి కాంటాక్ట్ అయినరండి. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. వెస్టేజ్ అనేది రిలేషన్స్ ని కూడా కనెక్ట్ చేస్తుంది. అట్లా అనిపించింది నాకు, చాలా హ్యాపీ అనిపించింది. అట్లనే నేను ఇచ్చిన గ్లూకోజమైన్, కాల్షియము, కొలాజిన్ గురించి నేను చెప్తా అండి. ఈ గ్లూకోజమైన్ ఎట్లా పనిచేస్తుంది అంటే, మనకి కీళ్ళ జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదా, ఆ జాయింట్ లో పూలుగు అనే ఒకటి అంటారు కదా, అది అరిగిపోతది. అరిగిపోవడం వల్ల కార్డియాలజీ అనేది మనకి అది తగ్గిపోతది. తగ్గిపోవడం వల్ల అది ఏమైతది అంటే వాపు వస్తుంది, కాలు వాపు వస్తుంది, ఎరుపు రావడం గాని అదంతా జరుగుతది. సో అట్లాంటిది ఏం జరగకుండా, అట్లాంటిది ఏం కార్డియాలజీ అనేది తగ్గిపోకుండా మనకి కాన్స్టాంట్ గా అంటే పెరిగేటట్టు చేసి కదలికలు అంటే ల్యూబ్రికేషన్ చేస్తుంది అన్నమాట. అది కరెక్ట్ ఉండడం వల్ల మనకి ఏంటంటే వాక్ కరెక్ట్ చేస్తాము, నడవడం కరెక్ట్ గా నడుస్తాము. సో అది అరిగిపోవడం వల్ల ఏమైతది అని అంటే మనం నడవలేము, అక్కడ వాపు అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మంటలు, కాళ్ళు వాపు రావడం అట్లాంటివి జరుగుతాయి. సో మనం ఇది గ్లూకోజమైన్ వాడడం వల్ల అది ఏమైతది అని అంటే నేచురల్ గా మనకి పెరుగుతుందండి. మళ్ళీ తగ్గకుండా నేచురల్ గా పెరుగుతుంది. అప్పటి మందం ఇప్పుడు మన బయట హాస్పిటల్స్ కి వెళ్తే అప్పటి మందం రిలీఫ్ కోసం, పెయిన్ తగ్గడం కోసం ఏమంటారు అది పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. సో నేను ఆ టాబ్లెట్స్ గురించే మర్చిపోయినా నిజంగా, బయట టాబ్లెట్స్ గురించి. పెయిన్ కిల్లర్స్ అనేది ఇస్తారు. ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల ఏమైతది అంటే డైరెక్ట్ కిడ్నీకి ఎఫెక్ట్ పడుతుంది. నిజంగా అట్లాంటిది ఇది నిజంగా ఏమంటారు ఫుడ్ సప్లిమెంట్ అండి. గ్లూకోజమైన్ అనేది ఒక ఫుడ్ సప్లిమెంట్. అది మంచిగా న్యాచురల్ గా తయారు చేస్తుంది. మనకి పూలుగా అనేది న్యాచురల్ గా తయారు చేసి మనకి స్టాండర్డ్ గా ఉండేలా చేస్తుంది అన్నమాట. సో అట్లా కొత్త నొప్పులున్నా, పాత నొప్పులున్నా ఫస్ట్ మనకి గ్లూకోజమైన్ వేసుకోవడం వల్ల తీసుకొస్తుంది. దానికి అదే తగ్గుకుంటా పోతుంది అన్నమాట. నిజంగా ఎక్సలెంట్ పనిచేస్తుందండి గ్లూకోజమైన్ అనేది. ఒక్క నిమిషం లీడర్స్, నేను అది చూపిస్తా మీకు. ఇది అండి గ్లూకోజమైన్. చూడండి ఇక్కడ ఉంటది. ఇది న్యాచురల్ గా ఫుడ్ సప్లిమెంట్స్. రోజు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి వాడాలి మనము. న్యాచురల్ గా మనకి పూల్ అనేది పెరిగి అక్కడ పెయిన్ అనేది రిలీఫ్ అయ్యి మనకి వాపు అనేది తగ్గి మంటలు కూడా వస్తాయి కాళ్ళకప్పుడు. కాళ్ళ మంటలు కూడా తగ్గుతాయి. ఆ మేడం కి అయితే చాలా వాపులు ఉండేటి అండి, చాలా అంటే చాలా వాపులు ఉండేవి. ఇప్పుడు అస్సలు వాపు అనేదే లేదు. నెక్స్ట్ అక్కడే కాదండి, ఇప్పుడు మనకు అక్కడే తగ్గింది అనుకుంటారు. ఏజ్ పెరుగుతా ఉంటే సో మనకి మెడ దగ్గర కూడా అరుగుతాయి. ఏమంటారు కాళ్ళ ఇవి బోన్స్ అరుగుతాయి. నడుం పట్టి, మెడ పట్టి, కాలు పట్టి అంటారు కదా, ఇది వేసుకుంటే అక్కడ న్యాచురల్ గా పూలు అనేది పెరుగుతుందండి. పాత నొప్పులు అయితే లేస్తాయి. సో భయపడద్దు, ఒక 1 వీక్ మాత్రమే అట్లాంటివి ఉంటాయి, తర్వాత ఎలాంటి నొప్పులు ఉండయి. నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే నియర్లీ ఒక 20 మెంబర్స్ కి ఇవ్వచ్చండి మొకాళ్ళ నొప్పులకి. ఏం లేదండి, నిన్న నేను మార్కెట్ కి కూడా వెళ్ళిన దగ్గర మేడం అక్కడ ఆమె ఆలుగడ్డలు అమ్ముతుంది. జస్ట్ నార్మల్ గా ఇట్లా అనుకుంటా, అబ్బా కాళ్ళు బాగా నొస్తాయి, ఈ నొప్పులు తగ్గుతలేవు అన్నది. నేను ఏం చెప్పినా తెలుసా, నేను ముఖాల నొప్పులకి ఇచ్చిన ఫుల్ తగ్గుతున్నాయి, వాడతారా అమ్మ అంటే, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా వాడచ్చా అని అంటే, షుగర్ కి కూడా ఉన్నాయి, షుగర్ కూడా న్యాచురల్ గా తగ్గిపోతుంది అంటే, వచ్చే వారం తీసుకుంటామ్మా, పైసలు పట్టుకొని వస్తా అని చెప్పింది. సో మనం కనెక్ట్ చేయాలండి, మాటలలో పడి వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుందో మనం అర్థం చేసుకోవాలి. నిజంగా చాలా బాగా పనిచేసే గ్లూకోజమైన్ అనేది. నెక్స్ట్ కాల్షియం అండి. కాల్షియం గురించి చెప్పాలంటే ఇది ప్రతి ఒక్కరి దాంట్లో డెఫిషియన్సీ ఉంది, విటమిన్ డెఫిషియన్సీ. ఫస్ట్ అయితే ఉమెన్స్ కి చాలా డెఫిషియన్సీ ఉంటది. సో ఎందుకంటే మనం డెలివరీ టైంలో పట్ట మన బోన్స్ అన్ని ఇరిగిపోతాయి అంటారు, అవునా? అప్పుడే మన విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ అనేది వచ్చేస్తది.
సో అట్లాంటి ఖచ్చితంగా రోజు ఒకటి కాల్షియం టాబ్లెట్ మాత్రం ప్రతి ఉమెన్ వాడాలి. ప్రతి ఉమెన్ దగ్గర కాల్షియం డబ్బా అయితే మనది ఉండాలండి. ఖచ్చితంగా వాడాలి. ఇవి 100 టాబ్లెట్స్ ఉంటాయి, 100 డేస్ వస్తాయి. ప్రతి ఉమెన్ కి చెప్తున్నా, ఎలాంటి ప్రాబ్లం లేదనుకోండి, ఫర్దర్ ఫ్యూచర్ లో కూడా రావచ్చు. సో నేను ఖచ్చితంగా రోజు ఒకటి వేసుకుంటా కాల్షియం అనేది. నిజంగా ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఇంకొకటి కాల్షియం డెమో కూడా ఉంటదండి. ఇది మన కాల్షియం అనేది వాటర్ లో వేస్తే కరిగిపోతది. మీరు బయట తీసుకొచ్చుకోండి కాల్షియం, అది ఎంతకి కరగదు. ఇంకోటి వేసుకొని చూడండి లీడర్స్, అది గొంతులోనే ఉంటది. కాల్షియం అనేది గొంతులో ఉన్నట్టే అనిపిస్తది. కొంతమందికి ఆ ఏమంటారు, డయేరియా ప్రాబ్లం కూడా వస్తది, వామిటింగ్స్ లాగా కూడా అవుతాయి కొంతమందికి బయట మన కాల్షియం వాడడం వల్ల. సో మన కాల్షియం అట్లా కాదండి, నిజంగా ఇదైతే ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఆ కాల్షియం లోపం, కాల్షియం అనేది ఓన్లీ బోన్స్ కి మాత్రమే కాదండి, మన టీత్ కి కూడా అండి. టీత్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్లనే పండ్ల నొప్పులు ఇవి ఇట్లా ఎందుకు వస్తాయి, పండ్లు ఇరిగిపోతాయి అంటారు, పండ్లు లూజ్ అవుతాయి అంటారు చూసిన, కాల్షియం లోపం వల్లనే మనకి ఆ టీత్ అనేది స్ట్రాంగ్నెస్ అనేది కోల్పోతది. సో విటమిన్ బోన్స్, ఈ విటమిన్ డి, మన కాల్షియం ఎట్లా పనిచేస్తుంది అంటే విటమిన్ డి లోపాన్ని తగ్గిస్తది, అట్లనే బోన్స్ ని బలంగా ఉంచుతది. అట్లనే ఆ క్రోనిక్ బోన్స్ కి, టీత్ కి, నెయిల్స్ కి కూడా అండి, నెయిల్స్ కి కూడా పనిచేస్తుంది మన ఈ విటమిన్ డి అనేది. నెయిల్స్ కూడా ఇరిగిపోతాయి కాల్షియం అనేది తక్కువ ఉంటే. సో నెయిల్స్ కి కూడా పనిచేస్తుంది. అంటే ఇది డైలీ 1 or 2 తీసుకోవాలి. ఇంకొకటి రండి, నేను దీనికి ఎగ్జాంపుల్ చెప్తా. మనము రోజు కాల్షియం అనేది మనకి ఆహార పదార్థాలలో ఎలా దొరుకుతుంది, పాలు, పెరుగు, ఆ ఏమంటారు, ఎగ్, కర్డ్, ఇంకా ఆకుకూరలు, ఇవన్నీ తినాలని చెప్తారు, అవునా? కానీ మనం తీసుకుంటామా? పిల్లలకి పాలు పోయాలి అంటాము, పిల్లలకి పాలు ఇస్తాము, కానీ మనమైతే తీసుకోము. సో రోజు ఒక టాబ్లెట్ మాత్రం ఇది ఒకటి తీసుకుంటే నిజంగా మనకు కావాల్సిన విటమిన్ డి డెఫిషియన్సీ అనేది పోతుందండి. ఆ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎప్పుడైతే సార్ ఎగ్ గురించి, చికెన్ గురించి చెప్పిర్రో, ఆ ఎగ్ గురించి, చికెన్ గురించి నేను మర్చిపోయినా, ఎందుకంటే నేను అర్హురాలని కాదు అనిపిస్తుంది నాకు ఎగ్ తినడానికి. సో మనం ఎప్పుడు, మన ఇన్కమ్ అనేది ఎప్పుడు 80,000 అవుతుందో మనం అప్పుడే ఎగ్ తినాలండి. ఎగ్ తిన్నప్పుడల్లా సారు మాటలే గుర్తు రావాలి. నిజంగా నాకు అట్లనే అనిపిస్తుంది. సో అందుకనే ప్రతి ఒక్కరు కాల్షియం టాబ్లెట్ వేసుకోండి, కాల్షియం వాడండి. ఎప్పుడైతే మన ఇన్కమ్ 80,000 అవుతుందో అప్పుడే మనం ఎగ్ తిందాం. నిజంగా లీడర్స్ చాలా నిజంగా చాలా అనిపిస్తుంది. ఇంకొకటి లీడర్స్, విటమిన్ డి కావాలంటే, డి3 కావాలంటే రోజు ఎండలో నిల్చోవాలి అని చెప్తారు. నిల్చుంటామా అండి మనం ఎండలో? కొంచెం సేపు ఎండలో నిల్చోగానే అమ్మో ఇట్లనో అవుతుంది అంటాం. అంటే పొద్దున్న పరిగడుపున నిల్చోవాలన్నా కూడా అసలు ఇంట్లో నుంచి బయటికే వెళ్తలేము. సో ఖచ్చితంగా లీడర్స్ ప్రతి ఒక్కరు విటమిన్ డి అనేది వాడాలి. ఇది బోన్స్ ని బలంగా చేస్తుంది. బోన్స్ కే కాకుండా హెయిర్ కి, నెయిల్ కి, బోన్స్ కి, ప్రతి ఒక్క దానికి మనకి స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది. లేడీస్ కి మాత్రం ఖచ్చితంగా వాడాలి. నెక్స్ట్ వచ్చేసి కొలాజిన్ అండి. ఇది కొలాజిన్. కొలాజిన్ అంటారు కదా, కొలాజిన్ అనుకుంటారు కదా, కొలాజిన్ గురించి ఓన్లీ ముఖాల నొప్పులు ఉన్నోళ్ళే తాగాలి అనుకుంటారు, కానీ కాదండి. ఏమంటారు, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరోయిన్ కొలాజినే తాగుతుంది. ఎందుకు తెలుసా అండి? ఇది స్కిన్ కి ఫెయిర్నెస్ ఇస్తుంది, రింకిల్స్ లేకుండా చేస్తుంది, స్కిన్ ని ఎలాస్టిటీ లా ఉంచేలా చేస్తుంది. ఇక్కడే చూడండి, ఇక్కడే ఉంది రోజ్ చిప్ ఎక్స్ట్రాక్ట్ నుంచి, అట్లనే విటమిన్ సి ఫ్రూట్ పంచ్ ఫ్లేవర్. ఇది విటమిన్ సి నుంచి తయారైతుంది. విటమిన్ సి ఎంత మంచిది తెలుసా అండి స్కిన్ కి? నిజంగా చాలా అంటే చాలా. ఇది ఏం చేస్తుంది అంటే జాయింట్ పెయిన్స్ కి, జాయింట్స్ ని ఫ్లెక్సిబిలిటీగా ఉంచుతుంది. అంటే మంచి ఇప్పుడు గ్లూకోజమైన్ లో కండ పెరుగుతుంది అని చెప్పినా కదా, గ్లూకోజమైన్ వేసుకుంటే, అది వేసుకోవడం వల్ల, ఈ కొలాజిన్ వేసుకోవడం వల్ల కండ అనేది పెరుగుతుంది, గ్లూకోజమైన్ అనేది స్టాండర్డ్ గా ఉంచుతుంది, కాల్షియం అనేది బోన్స్ కి స్ట్రాంగ్ గా ఉంచేలా చేస్తుందండి. నిజంగా ఇది ఓన్లీ కొలాజిన్ అనేది ఓన్లీ మనకి ఈ స్ట్రాంగ్ గా ఉంచడానికే కాదు, సో మన స్కిన్ కి కానీ, హెయిర్స్ కి కానీ, ప్రతి ఒక్క దానికి మంచి ఉండేలా చేస్తుంది, బలంగా ఉంచేలా చేస్తుంది. అట్లానే మనకు ఒక మంచి స్ట్రెంత్ ని ఇస్తుంది. కొలాజిన్ తాగి చూడండి లీడర్స్, నిజంగా అసలు ఎక్సలెంట్, ఏమంటారు, నీరసం అనేదే రాదు.
చాలా బాగుంటది. విటమిన్ సి అంతకు ముందు చెప్పిండ్రు కదా, ఏమని మనకి కరోనా టైంలో విటమిన్ సి తినాలి, విటమిన్ సి తినాలి. ఎందుకంటే విటమిన్ సి లోపం వల్లనే ఇమ్యూనిటీ పవర్ అనేది ఒక విటమిన్ సి ఒకవేళ తక్కువ ఉంటేనే ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది అని. సో ఈ విటమిన్ సి అనేది మనకి ఇమ్యూనిటీ పవర్ ని ఇస్తుంది. సో బోన్స్, జాయింట్స్, అరిగిపోయిన గుజ్జుని అది మళ్ళీ తయారు చేస్తుంది అన్నమాట ఈ కొలాజిన్ అనేది. నిజంగా జాయింట్స్ లో వచ్చిన పెయిన్స్ ని కూడా తగ్గిస్తుంది. అట్లనే ఇందులో విటమిన్ సి ఉంది కాబట్టి ఎనర్జీని ఇస్తుంది. ఆ అట్లనే వాపు ఉంటే వాపును కూడా తగ్గిస్తుందండి. ఇది రోజు ఒకటి తాగినా చాలు. బాగా పెయిన్స్ ఉన్న వాళ్ళకి రోజు 2 ఇవ్వండి, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. అమ్మో ఇది ఇంత ఉందా అంతుందా అని అనుకుంటే వాళ్ళ కర్మ అండి. ఖచ్చితంగా ఇంకొకటి ఒక నెల రోజులు తాగే నాకు తగ్గుతలేదు అని అనొద్దు. ఖచ్చితంగా 6 మంత్స్ వరకు కంప్లీట్ గా యూజ్ చేయాలి. ఇది 6 మంత్స్ వరకు యూజ్ చేస్తే మళ్ళీ మీకు బోన్ పెయిన్స్ అనేవే రావు. ఏ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి ఉన్నది అంటారు కదా, అట్లాంటి పెయిన్స్ అనేవే రాదు. ఎందుకంటే నాచురల్ గా మనకి పూల్ అనేది పెంచుతుంది. సో గుజ్జు అనేది తయారు చేసి దాన్ని స్టాండర్డ్ గా ఉంచుతుంది కాబట్టి అది అరిగిపోవడానికే అంత టైం పట్టింది. సో మనం ఒక 6 మంత్స్ వెయిట్ చేసి దాని రిజల్ట్ కోసం చూస్తే ఏమైతుంది. సో నిజంగా లీడర్స్ ఎక్సలెంట్. అట్లనే అండి విటమిన్ డి స్ప్రే, సబిగ్నల్ స్ప్రే, ఇది ఏంటిది అంటే నేను చెప్పిన కదండి కాల్షియం గురించి. ఈ కాల్షియం టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏమైతుంది అంటే, ఇప్పుడు చూడండి లీడర్స్, మనకి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఒక టాబ్లెట్ తీసుకొచ్చి నాలుక కింద పెడతారు, అవునా? ఎందుకు అంటే స్ట్రోక్ అది తొందరగా మెడిసిన్ అనేది తొందరగా అబ్జర్వ్ చేసుకుంటది అన్నట్టు. సో స్ట్రోక్ రాకుండా చేస్తుంది. అట్లనే ఏవైతే మన నాలుక కింద కొట్టుకునే స్ప్రేలు ఉన్నాయో తొందరగా పనిచేస్తాయండి ఇవి. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకో తొందరగా పనిచేస్తుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ నాలుక కింద కొట్టుకునే స్ప్రే తీసుకుంటే మనకి ఆ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది తొందరగా తగ్గిపోతుంది. సో ఇది వాడడం వల్ల కూడా, కాల్షియం వాడడం కూడా రిజల్ట్ ఉంటది. దానికి కొంచెం ఎక్కువ రిజల్ట్ ఈ విటమిన్ డి సబిగ్నల్ స్ప్రే వాడడం వల్ల ఉంటది. సో ఖచ్చితంగా లీడర్స్ దీంతో పాటు ఇది కూడా ఇవ్వండి, తొందరగా రిలాక్స్ అనేది వస్తుంది. సో నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. కొలాజిన్, గ్లూకోజమైన్, కాల్షియం అనేది మాత్రం ఎక్సలెంట్ అండి. నేను ఒక 20 మెంబర్స్ కి ఇచ్చిన, 20 మెంబర్స్ లైఫ్ ని నేను సేవ్ చేసిన అండి. నేను నిజంగా చెప్తా, నాకు ఇన్కమ్ లేకున్నా పర్లేదు, సో నేను చేసిన చెప్తా. వాళ్ళు ఇంకొక 10 మందికి చెప్తే వాళ్ళ లైఫ్ ని కూడా నేను సేవ్ చేసిన దాన్ని అయితే. ఎందుకంటే ఆ పుణ్యం నాకు వస్తే నేను నాకు వద్దండి, నా పిల్లలకి కావాలి అని చెప్పేసి నేను ఇట్లా చేయడం జరుగుతుంది. ఆ తరుణంలోనే నాకు ఈ బిజినెస్ అనేది గ్రోత్ అనేది జరుగుతుందండి. ఇది ఏం లేదు, యూజ్ ద ప్రోడక్ట్, లైక్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, అంతే అండి. ఖచ్చితంగా మనం వాడితేనే మనం 10 మందికి చెప్పగలుగుతాము, మన బిజినెస్ అనేది డెవలప్ అవుతుందండి. అట్లనే అండి నేను ఇచ్చిన దాంట్లో కిడ్నీ హెల్త్ అండి. కిడ్నీకి కూడా నేను ఇచ్చిన. నిజంగా కిడ్నీకి కూడా ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. నేను ఆ అబ్బాయికి 4 mm స్టోన్ ఉండే. ఆ అబ్బాయికి 4 mm స్టోన్ ఉంటే అసలు వాడాలా వద్దా అని అంటే నేనే తొందరగా వెళ్ళి తనకి మంచిర్యాల స్టోర్ లో వాడాలా వద్దా అనుకున్న మనిషికి జస్ట్ నేను ఒక 5 minutes టైం కూడా ఇవ్వలేదండి. ఇక్కడ నుంచి అక్కడికి అట్లా మా బ్రదర్ ని రిక్వెస్ట్ చేసుకొని తొందరగా వెళ్ళి సప్లిమెంట్స్ అనేటివి చేతిలో పెట్టిన. అతను నియర్లీ ఒక 8 years నుంచి బాధపడుతున్నాడట ఆ ఒక్క స్టోన్ కోసం. అంటే అదేదో ప్రాబ్లం ఉందట. కాకపోతే నేను జస్ట్ 1 month లో కిడ్నీ హెల్త్ ఇచ్చిన అండి. కిడ్నీ హెల్త్, గ్యానోడర్మా, ఫుడ్ ప్యాచెస్, టాక్సిక్లీన్, అలోవెరా, ఆమ్లా, ఇవి ఇచ్చిన అండి. ఇవి ఇవ్వడం వల్ల తనకి ఒక జస్ట్ 1 month లో స్టోన్ అనేది కరిగిపోయి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. 1 month లోనే అంటే అసలు నిజంగా ఆసమ్ రిజల్ట్. నేను చూడండి లీడర్స్, ఆయనకి ఆపరేషన్ చేయడానికి కూడా ఏదో ప్రాబ్లం ఉందని చెప్పిల్లట. ఆపరేషన్ కూడా చేయలేకపోతున్నారు డాక్టర్స్. అట్లాంటి దానికి నేను ఈ కిడ్నీ హెల్త్ ఇచ్చి నేను సేవ్ చేసిన. నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. కిడ్నీ హెల్త్ కూడా ప్రతి ఒక్కరు, కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయండి లీడర్స్. ఇది ఫస్ట్ ఒకవేళ దీని గురించి తెలుసుకునే ముందు నేను చెప్తా అండి. మన కిడ్నీస్ అనేటివి మనకి 2 ఉంటాయి కదా, అవి బీన్ షేప్ లో ఉంటాయి. 4.5 inches లో ఉంటాయి. 4 నుంచి 5 inches లో ఉంటాయి. అవి మనకి ఏం చేస్తాయి అంటే బ్లడ్ ని ఫిల్టర్ చేస్తాయి. బ్లడ్ అనేది ఫిల్టర్ చేసి వేస్టేజ్ అనేది యూరిన్ ద్వారా బయటకు తీసుకొస్తుంది. సో అట్లనే మనకి ఏం చేస్తుంది అంటే అట్లా చేయడం వల్ల వేస్ట్ మెటీరియల్ బయటికి యూరిన్ ద్వారా వస్తది. ఒకవేళ గనక అట్లా మన కిడ్నీస్ అనేది ఫంక్షనింగ్ కరెక్ట్ లేకపోతే
మనకి కొన్ని రకాల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు అవి మనకి తెలియని కూడా తెలియదు ఆ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేటివి. అది ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళట మన ఇండియాలో 12% ఉన్నారట అండి. 12% ఉన్నారట. కొంతమందికి ఆపరేషన్ చేయడం వల్ల తగ్గిపోతుందట, కానీ కొంతమందికి మాత్రం ఒక 50% మందికి ఆ ఆపరేషన్ కూడా చేయలేక కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి డయాలసిస్ దాకా పోతున్నారట. 50%, ఆ 12% లో 50% మంది. నిజంగా చాలా అట్లాంటి చూసిండ్రు కదా లీడర్స్. మన సమతా మేడం కి కూడా కిడ్నీ ప్రాబ్లం తోటే వచ్చిర్రు. ఆమన్ మేడం కూడా కిడ్నీ ప్రాబ్లం తోటే ఇందులోకి వచ్చిండ్రు. వాళ్ళు వాడి సప్లిమెంట్స్ వాడి నిజంగా ఎక్సలెంట్ లీడర్స్. కిడ్నీ హెల్త్ అయితే కిడ్నీకి సంబంధించిన వాళ్ళకైతే డయాలసిస్ పేషెంట్స్ కూడా ఇవ్వండి. డయాలసిస్ పేషెంట్స్ కి ఇచ్చినా కూడా వాళ్ళకి తగ్గిపోతది తొందరగా. నిజంగా ఎక్సలెంట్. ఇట్లాంటి ఒక 4 టైప్స్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయట మనకి. నిజంగా అవి యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుందట. ఆ ప్రాబ్లమ్స్ ఈ కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్ల కొంతమందికి ఏమైతుందట అంటే కిడ్నీ అది స్టోన్ పగిలిపోయి చిన్న చిన్నగా అయ్యి అవి అంతటా ఫామ్ అయిపోతాయట అవి. సో అవి తీయడానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుందట. మళ్ళీ అది ఉండడం వల్ల మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం కూడా జరుగుతుందట. నిజంగా ఇవన్నీ పట్టించుకోకపోదాం కావచ్చండి. వెస్టేజ్కి వచ్చిన తర్వాతనే ఇవన్నిటి గురించి తెలుసుకోవడం జరిగింది. నిజంగా అట్లనే దీంట్లో ఉండే నేను కొన్ని చెప్తా అండి. ఈ కిడ్నీ హెల్త్ లో ఇక్కడ ఇస్తారు మనకి ఏమేమి ఉన్నాయి. ఆమ్లా, వారుణ్, గోక్షర్, పషన్ బెహడా వాటి గురించి అండి. ఇవి ఎట్లా వర్క్ చేస్తాయో నేను కొన్ని 8 ఫార్ములాస్ ఇక్కడ ఉన్నాయి చూడండి, వీటితోటే తయారైతాయి. సో ఇవి ఎట్లా వర్క్ చేస్తాయో నేను అవి కూడా చెప్తా అండి. ఫస్ట్ వచ్చేసి ఆమ్లా అండి. ఇందులో ఆమ్లా ఉంటది. ఇది ఏం చేస్తుంది అంటే రాళ్ళని బ్రేక్ చేస్తుందట. బ్రేక్ చేసి యూరిన్ మంటని తగ్గిస్తుందట. నెక్స్ట్ వచ్చేసి వరుణ్, రాళ్ళు తయారు కావడానికి కారణం అయినటువంటి వాటిని ఎలిమినేట్ చేస్తుందట. ఏవైతే రాళ్ళు తయారైతాయి కదా, ఈ కిడ్నీ హెల్త్ వాడడం వల్ల అలాంటివి రాకుండా చేస్తుందట. నెక్స్ట్ వచ్చేసి గోక్షర్, తరచుగా మూత్రం రావడాన్ని తగ్గిస్తుంది. కొంతమందికి కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్ల ఏమంటారంటే యూరిన్ వచ్చినట్టు అవుతుంది కానీ రాదు. సో వెళ్తే రాదు. అట్లాంటి వాటిని కూడా తగ్గిస్తుందట. నెక్స్ట్ పషన్ బెహడా, రాళ్లను కరిగించడానికి ఒక ఆయుధంలా పనిచేస్తుందట. నెక్స్ట్ జిలోయి, దీని వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుందట. అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది అన్నమాట. భూమి ఆమ్ల, ఇది రాళ్లను తయారయ్యి దగ్గర నుండి రాళ్ళు పెరిగే స్టేజ్ వరకు ఇది పని చేస్తుందట. అంటే రాళ్ళు అనేటివి తయారయ్యే దగ్గర నుంచి అవి పెరిగే స్టేజ్, అంటే పెరుగుతా ఉంటే తగ్గియడానికి రాళ్ళు ఒకవేళ తయారైతుంటే రాకుండా చేస్తుందట. అట్లే ఒకవేళ పెరుగుతా ఉంటే పెరగకుండా చేస్తుందట. సో నెక్స్ట్ అక్కడే స్వెట్ పర్పతి, యూరినరీ ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది. దురద, మంట లాంటివి కూడా తగ్గిస్తుందట. నిజంగా లీడర్స్ ఎట్లా అంటే ఒక్కొక్క ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఏమంటారు వేసిన ఇంగ్రీడియంట్స్ కి ప్రతి ఒక్కటి ఉంది. మనం తెలుసుకుంటే నిజంగా ఇవి ఎట్లా తయారైనాయి అని తెలుసుకుంటే నిజంగా ఎంత కష్టపడుతున్నారో ఈ ప్రోడక్ట్ ని తయారు చేయడానికి. నిజంగా చాలా అంటే చాలా. అందుకనే న్యాచురల్ గా మన కిడ్నీ స్టోన్ అనేది కరిగిపోతది అని చెప్తున్నా నేను. చూడండి లీడర్స్, నేను ఇచ్చిన కాబట్టే నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. జస్ట్ ఒక 1 month లో 4 mm స్టోన్ పడిపోయింది ఒక 8 years నుంచి బాధపడుతున్న వ్యక్తి అని అంటే ఆలోచించండి లీడర్స్ మీరే. ఇంకొకటి, ప్రతి ఒక్కరు కిడ్నీ హెల్త్ ఇచ్చే వాళ్ళకి ఫస్ట్ అయితే ఫుడ్ ప్యాచెస్ కంపల్సరీ ఇవ్వాలండి. దీనికనే కాదు, ఏ ప్రాబ్లం కైనా మనం ఫుడ్ ప్యాచెస్ ఇస్తే మన సప్లిమెంట్స్ అనేవి తొందరగా పనిచేస్తాయి. నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్తా. నెక్స్ట్ వచ్చేసి ఫోలిక్ ఐరన్ గురించి చెప్తా అండి. ఫోలిక్ ఐరన్ కూడా మన దగ్గర ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఫోలిక్ ఐరన్ అనేది. నిజంగా నేనైతే ఫోలిక్ ఐరన్ కి ఫస్ట్ ఆ డెమో యూస్ నేను ఫిదా అయిపోయినా అని చెప్పుకోవచ్చు. నేనైతే షాక్ అయినా ఫస్ట్ ఫోలిక్ ఐరన్ గురించి. ఫోలిక్ ఐరన్ ఎట్లా పనిచేస్తుంది అంటే అది చూడండి లీడర్స్, ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి ఐరన్ కావాలి. సో మనకి డెమో చేసి అందరికి డెమో తెలుసు అనుకుంటా. ఇందులో ఐరన్ అనేది ఐరన్ అంటే ఇనుము అనుకుంటారు కావచ్చు. ఐరన్ తింటే బ్లడ్ పెరుగుతుంది, ఐరన్ అంటే ఇనుము తింటే బ్లడ్ పెరుగుతుంది అనుకుంటచ్చు. నిజంగా లీడర్స్, మనం ఇప్పటి వరకు మనం తిన్నది ఇనుము తినే మనం. అందుకనే చూడండి, ఇప్పుడు డెలివరీ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో
ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు మనకి ఒకటి ఐరన్ ఇస్తారు, కాల్షియం ఇస్తారు. కానీ డెలివరీ టైం వచ్చేసరికి ఈమెకి బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ ఎక్కియాలి అంటారు. నిజంగా ఆ బ్లడ్ ఎక్కించుకుంటే మంచిదా అండి? వేరే వాళ్ళ బ్లడ్ ఎక్కించుకుంటే నిజంగా లేని రోగాలను తయారు చేసుకుంటాం మనం. అట్లాంటిది మన ఐరన్ ఫోలిక్ నిజంగా అన్ని రకాల ఆకుకూరలతోటి తయారైందండి. నేను చెప్తా అండి ఐరన్ ఫోలిక్ గురించి. అది నేనే వాడినా. కొంతమందికి చూడండి ఆ ఐరన్ ఫోలిక్ వాడడం వల్ల బ్లాక్నెస్ అనేది వస్తుంది, కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి డెలివరీ టైంలో. అదేమంటారు, ఈ డెమోలో మన వెస్టేజ్ ఐరన్ ఫోలిక్ డెమోలో ఏదైతే మనం బయట క్యాప్షల్ వాడతామో ఆ డెమో చేసి చూపిస్తే దాంట్లో ఇనుప ముక్కలు వస్తాయి. మెడిసిన్ అనేది ఇంత చాలా తక్కువ ఉంటది. సో మనం ఎంత మనం డబ్బులు పెట్టి మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నామండి. డబ్బులు పెట్టి కొనుక్కొని మనం ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ పైల్స్ ప్రాబ్లం కూడా ఈ మధ్యలో ప్రతి ఒక్కరికి పైల్స్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అంటే ఆ బయట వాడే ఐరన్ ఫోలిక్ వల్లనే పైల్స్ ప్రాబ్లం అవుతుంది. ఇనుము తిన్న తర్వాత మనకి ఏమంటారు, మోషన్ అనేది ఫ్రీ ఉంటదా? మోషన్ ఫ్రీ ఉండదు కాబట్టి మనకి అక్కడ పైల్స్ అనేటివి తయారైతాయి. సో హార్ట్ గా వస్తుంది కాబట్టి పైల్స్ అనేటివి తయారైతుంది. హీట్ కూడా ఎక్కువైపోతుందండి. హీట్ ఎక్కువ అవ్వడం వల్ల పైల్స్ అనేటివి వస్తాయి. నిజంగా ఈ ఐరన్ ఫోలిక్ అనేది ఖచ్చితంగా లీడర్స్, ఐరన్ ఫోలిక్ దొరకట్లేదు చూపిద్దామంటే, ఓకే లీడర్స్, ఆ ఐరన్ ఫోలిక్ అది ఒక 10 రకాల ఆకుకూరలతోటి తయారైతుంది. మనకి దొరకవండి అవి ఇక్కడ. అలాంటి ఆకుకూరల్ని ఎండబెట్టి పొడి చేసి తయారు చేసి ఇస్తారు. ఈ ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా డాక్టర్ ఏం చెప్తారంటే ఇవి డ్రై ఫ్రూట్స్ తినండి. మనం వెళ్ళేదే ఐరన్ తక్కువ ఉందని, కానీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెడిసిన్ ఇస్తాడు, డ్రై ఫ్రూట్స్ తినండి, ఆకుకూరలు పాలకూరలు తినండి, క్యారెట్ తినండి, బీట్రూట్ తినండి అని చెప్తాడు. ఎంత తిన్నా అది బ్లడ్ పెరగది, ఆ టాబ్లెట్ వేసుకున్నా బ్లడ్ పెరగది. కానీ నేను రాసిస్తా అండి, ఇది భరత్ సారే చెప్పిండ్రు, భరత్ సార్ నోటి ద్వారానే చెప్పిండ్రు. సో నేనే చెప్తున్నా, ఎందుకంటే అంత కాన్ఫిడెంట్ ఉంది, అంత ప్రోడక్ట్ లో దమ్మున్నది కాబట్టి నేను కూడా చెప్తున్నా లీడర్స్. ఒక్క ఐరన్ ఫోలిక్ బాటిల్ తీసుకొని వెళ్ళి ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చి బాండ్ పేపర్ రాసిచ్చి రండి, నియర్లీ 2 to 3 grams బ్లడ్ పెరుగుతుంది. 4 grams ఉన్న బ్లడ్ 9 grams కి వచ్చిందండి. నేను మొన్న రీసెంట్ గా ఇచ్చొచ్చిన 4 grams ఉన్న బ్లడ్ 9 grams కి వచ్చింది. నిజంగా అసలు ఐరన్ ఫోలిక్ కూడా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనే చెప్తా నేను ఐరన్ ఫోలిక్ గురించి కూడా. సరే లీడర్స్, ఇప్పుడు నేను వీటి పీవీస్ గురించి కూడా చెప్తా. మన 500 సర్కిల్ అనేది ఎట్లా కంప్లీట్ అవుతుంది, మన బిజినెస్ అనేది ఎట్లా ముందుకు జరుగుతుంది అని కూడా చెప్తా. ప్రతి ఒక్క హెల్త్ సెషన్ పెట్టుకుంటే నియర్లీ 4 నుంచి 8 వరకు మనకి ముఖాల నొప్పులలో దొరుకుతారు. ఫస్ట్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళే దొరుకుతారు. ఇప్పుడు ఎక్కడ చూడు కిడ్నీ స్టోన్స్ అంటున్నారు, ఐరన్ డెఫిషియన్సీ అంటున్నారు, ముఖాల నొప్పులు అంటున్నారు. ఇంతకి మించి ఏ ప్రాబ్లం వినిపిస్తలేదు. సో ఈ మధ్యలో మళ్ళీ హార్ట్ స్ట్రోక్స్ అయినాయి. హార్ట్ స్ట్రోక్స్ కి కూడా నేను చెప్తా అండి, ఫ్లాక్స్ ఆయిల్, రైస్ బ్రెయిన్ ఆయిల్ ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయండి. ఎవరింటికి వెళ్ళినా కూడా అవి సజెస్ట్ చేయండి. వాళ్ళు తీసుకోనన్నా కూడా అక్కడ పెట్టిరండి లీడర్స్, ఖచ్చితంగా మనీ అనేది అయితే వాళ్ళు ఇస్తారు. సో నిజంగా చెప్తున్నా లీడర్స్, కొలాజిన్ ఇప్పుడు చూడండి, నేను చెప్పిన కొలాజిన్ కి ఎంఆర్పి రేట్ 1050 ఉంటది, మనకు వచ్చేసి 740 పడుతుంది. ఇది వెజ్ కొలాజిన్. 24.67 పీవీ ఉందండి వెజ్ కొలాజిన్ కి. అదే నార్మల్ కొలాజిన్ కి 23.33 ఉంది. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం అండి, ఇక్కడ ఎంఆర్పి రేట్ వచ్చేసి 314 ఉంది. నెక్స్ట్ కాల్షియం మనకి డిపి ప్రైస్ వచ్చేసి 220 పడుతుంది. 7.33 పీవీ ఉంది. నెక్స్ట్ గ్లూకోజమైన్ అండి, ఇక్కడ 654 రూపీస్ ఉంది, 458 రూపీస్ వస్తుందండి మనకి. 15.27 ఉంది, అది 60 క్యాప్షల్స్ కి. నెక్స్ట్ వచ్చేసి 100 క్యాప్షల్స్ కి 1019 ఉన్నది, 713 కి వస్తుందండి మన డిపి ప్రైస్. 23.77 పీవీ ఉంది. చూడండి లీడర్స్, ఇక్కడ కొలాజిన్, కాల్షియం, గ్లూకోజమైన్ ఇక్కడే మనకి 6 ఇక్కడే మనకి నియర్లీ 60 పీవీ అవుతుందండి, గ్లూకోజమైన్, కాల్షియం, కొలాజిన్ కి. ఇంకా దీంట్లో మనం ఖచ్చితంగా ఫ్లాక్స్ ఆయిల్ యాడ్ చేస్తాము, నూనె యాడ్ చేస్తాము అవసరం ఉన్న వాళ్ళకి. నేను చెప్పినట్టు విటమిన్ డి స్ప్రే కూడా యాడ్ చేసుకున్నారంటే
ఖచ్చితంగా మనకి ఇక్కడే 96 పీవీ అవుతుందండి. నేను ఏసి చూసిన లెక్కేసి చూసిన 96 పీవీ అవుతుంది. నిజంగా ఒక్కరింటికి వెళ్ళి ముఖాల నొప్పులలో ఒక్కరు తలిగిందంటే మనకి 96 పీవీ అవుతుంది. మనకి మనకి పీవీ కోసం కాదండి, వాళ్ళ హెల్త్ కోసం మనం చెప్పాలి. అట్లా చెప్తే ఖచ్చితంగా మన బిజినెస్ అనేది కూడా గ్రోత్ అవుతుంది. నిజంగా లీడర్స్ అసలు ఆ అట్లా ఇప్పుడు ఈ ఇట్లా మనం వెళ్ళి రోజొక హోమ్ మీటింగ్ చేసి రోజొక హోమ్ మీటింగ్ చేస్తే రోజు 100 పీవీ తెచ్చుకోవచ్చు అండి. మనం 500 సర్కిల్ కాదు, 1000 పీవీ పెట్టినా కూడా మనం చేసుకోవచ్చు. నిజంగా ఇంత ఈజీగా చేసుకోవచ్చండి 500 సర్కిల్ అనేది. ఇంకొకటి లీడర్స్, ప్రతి ఒక్కరు 500 సర్కిల్ అనేది మాత్రం కంప్లీట్ చేసుకోండి లీడర్స్. ఎందుకంటే 500 సర్కిల్ వస్తే మన యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ మనము ఎలాంటి లైఫ్ ని లీడ్ చేస్తున్నాము అసలు. నేను చెప్పిన కదా లీడర్స్, నాకు ఇన్కమ్ పరంగా ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసి. అసలు ఈ 500 సర్కిల్ కి నేను వచ్చిన తర్వాతనే నాకు అర్థమైంది ఇన్కమ్ వల్ల ఏ ప్రాబ్లం లేదని చెప్పినా అది తప్పు అని చెప్పేసి. ఎందుకంటే అంత అసలు ఏ ప్రాబ్లం లేదు కాదు. పిల్లలు ఎట్లా బ్రతకాలి, పిల్లల లైఫ్ ఎట్లా ఉండాలి, మనం ఒకటి అక్కడ ఏంటంటే ఫైర్ నెంబర్ చెప్పారు సార్. ఆ ఫైర్ నెంబర్ ఎప్పటికీ అనిపిస్తుంది. ఆ 500 సర్కిల్ కి వస్తే మీకు కూడా కనిపిస్తుంది ఆ ఫైర్ నెంబర్. ఆ ఫైర్ నెంబర్ అసలు మనం ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా లీడర్స్ ప్రతి ఒక్కరు 500 సర్కిల్ ని కంప్లీట్ చేసుకోండి. అక్కడ పీవీస్ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి అసలు పీవీ గురించి మాట్లాడారు, బిజినెస్ గురించే మాట్లాడారు సార్. మన లైఫ్ గురించి మాట్లాడతారు, మన పిల్లల లైఫ్ గురించి మాట్లాడతారు, మనం ఎలాంటి లైఫ్ ని లీడ్ చేస్తున్నారో సార్ చెప్తారు. సో ప్రతి ఒక్కరు లీడర్స్ నిజంగా ప్రతి ఒక్కరు 500 సర్కిల్ ని కంప్లీట్ చేసుకోండి. నేనైతే నా యాటిట్యూడ్ ని ఆ 500 సర్కిల్ ద్వారానే నేను భరత్ సార్ సెషన్ వల్లనే నేను చేంజ్ చేసుకున్నాను. నేను ఇట్లా మాట్లాడకపోయేదాన్ని కాదు అని చెప్తున్నా నేను. నాకు అసలు చాలా అంటే చాలా భయం వేసేది మాట్లాడడానికి. ఏదైనా వర్క్ ఇస్తే కూడా నేను డైరెక్ట్ ఏదో ఒకటి చెప్పేదాన్ని. అమన్ మేడం ఫోన్ చేసి, మేడం ఇవాళ మీరు సెషన్ చేయాలి అని అంటే ఏదో ఒక రీజన్ చెప్పేదాన్ని తప్పించుకోవడానికి. నేను తర్వాత చేస్తానో ఏదో ఒకటి. కానీ ఈ రోజు మేడం కాల్ చేయంగానే లేదు చేస్తా మేడం, ఏం చెప్పాలి అని అడిగిన. నిజంగా అట్లా తయారు చేసిండ్రు మమ్మల్ని సార్. ఎక్కడికి వెళ్ళినా నేను ఇప్పుడు మాట్లాడగలుగుతా, ఎక్కడికి వెళ్ళినా నేను ఇప్పుడు చెప్పగలుగుతా. ఎంత పెద్ద లీడర్స్ వచ్చినా కూడా నేను అంటే చెప్తా అన్నమాట. లీడర్స్ అంటే ఐ మీన్ పోలీస్ ఆఫీసర్స్ వచ్చిన ప్లాన్ చెప్పడానికి, పోలీస్ ఆఫీసర్స్ వచ్చినా, కలెక్టర్ వచ్చినా, ఎవరు వచ్చినా మేము చెప్పడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని అట్లా తయారు చేసింది ఆ సెషన్. భరత్ సార్ మాటలు నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి. ఈ కిడ్నీ హెల్త్ వల్ల ఒక్కరు కలిగినా కూడా మనకి 100 పీవీ వస్తుందండి. ఫోలిక్ ఐరన్, కాల్షియం మాత్రం ప్రతి ఒక్క లేడీకి మనం ఇంట్లో పెట్టి రావాలి. ప్రతి ఒక్కరికి ఇవ్వాలండి ఫోలిక్ ఐరన్, ఐరన్ క్యాప్షల్స్. ఇంకొకటి లీడర్స్, ఎవరికైతే ఐరన్ తక్కువ ఉంటే వాళ్ళకి మాత్రం ఏం చేస్తారంటే విటమిన్ B12 స్ప్రే తోటి ఈ ఫోలిక్ ఐరన్ అనేది ఇవ్వండి. సో ఇంకా తొందరగా రిజల్ట్ ఉంటది మనకి విటమిన్ B12 ను ఈ ఫోలిక్ ఐరన్ ఇవ్వడం వల్ల. విటమిన్ సి కూడా, విటమిన్ సి ఆమ్ల, విటమిన్ B12, ఫోలిక్ ఐరన్, ఇవి 3 ఇవ్వడం వల్ల ఇంకా తొందరగా రిజల్ట్ వస్తుంది. సో ఖచ్చితంగా లీడర్స్ దీని వల్ల మన పీవీ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది. మనం బిజినెస్ అనేది చాలా తొందరగా గ్రోత్ అవుతాము, ఒకరి లైఫ్ ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇంకొకటి లీడర్స్, ఈ ఒకరి లైఫ్ గురించి మనం ఆలోచిస్తున్నాము అని అంటే ఆ భరత్ సార్ మన గురించి ఆలోచించుకుంటూ మీకు రావాలి అని చెప్తున్నారు కాబట్టే నేను కూడా ఒకరి లైఫ్ గురించి ఆలోచిస్తున్నా. అంతకు ముందు ఇట్లా కాదండి, మన లైఫ్ ఏదో మనం చూసుకుందాం అన్నట్టు ఉండేదాన్ని నేను. నిజంగా ఇక్కడ ఈ వెస్టేజ్ లోనే ఒకరి లైఫ్ గురించి మనం ఆలోచిస్తాము, వేరే ఎక్కడ ఆలోచించము. ఆ ఎక్కడ ఆలోచించము, ఎక్కడ చెప్పము. చూడండి లీడర్స్, ఇప్పుడు మా కోసం రమ్య మేడం కూడా మేము ఒక లీడర్స్ లా ఉండాలి అని చెప్పేసి జూమ్ సెపరేషన్ చేసి మమ్మల్ని ఒక లీడర్స్ లా ఉంచుతున్నారు. భరత్ సార్ వాళ్ళు కూడా మనకు ఒక లక్ష్య ఇప్పియాలని కక్ష కట్టిరు. ఎక్కడ లీడర్స్ ఎవరు చెప్తారు ఇట్లా? ఎవ్వరు చెప్పరు. సో ఖచ్చితంగా లీడర్స్ మంచి అప్లైన్స్ చేతిలో ఉన్నాము. అప్లైన్స్ మాట వింటూ, మెంటర్స్ మాట వింటూ మన బిజినెస్ అనేది గ్రోత్ చేసుకుందాము. ఆ ఖచ్చితంగా నేనైతే మంచి మంచి పొజిషన్ లో ఉన్నా, నేను ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉన్నా అనే నేను చెప్తా. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ మేడం. అమన్ మేడం.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆమన్ మేడం కి, భరత్ సార్ కి, రమ్య మేడం కి నేను ఎల్ల వేళలా రుణపడి ఉంటా. ఎందుకంటే నేను ఒక మంచి ప్లాట్ఫామ్ లో ఉన్నా, మంచి నాలెడ్జ్ అనేది తీసుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. యా యా సూపర్. నిజంగా మౌనిక మేడం ఒక ఫైర్ లాగా మాట్లాడుతున్నారు. నిజంగా చాలా 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 బాగా చెప్పారు. నిజంగా కొత్త వాళ్ళకైతే నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు మీరు ఇవ్వడం జరిగింది. ఆ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలంటే కేవలం జూమ్ ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జూమ్ ని మీరందరూ కూడా ఎంత యూజ్ చేసుకుంటే అంత ముందు సక్సెస్ అవుతారు నిజంగా చెప్పాలంటే. కాబట్టి అందరూ కూడా మంచి నాలెడ్జ్ ని తీసుకోవడం జరిగింది ఈ రోజు. వండర్ఫుల్ అని చెప్పొచ్చు మౌనిక మేడం. మేడం మీరు ఇప్పుడు మామూలుగా మోకాల నొప్పులకి కస్టమర్లకు ఇస్తానన్నారు కదా, మొన్న రీసెంట్ కూడా ఇచ్చిండ్రు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చూపించిండ్రు, ఎట్లా వాళ్ళని కన్విన్స్ చేసిండ్రు, అది ఒక్కసారి మీరు చెప్పండి. ఓకేనా? ఓకే మేడం, ఓకే. ఏం లేదు మేడం, ఫస్ట్ నేను ఏం చేస్తాను అని అంటే వాళ్ళ సిచ్యువేషన్ అసలు ఆ క్యాండిడేట్ ఎవరో నాకు తెలియదు. నేను అక్కడికి ఎందుకు వెళ్ళినా అంటే ఫస్ట్ మా తోటి కోడలు వాళ్ళు సమ్మక్క వేసుకుంటున్నారంటే వెళ్ళిన. సో కాకపోతే నా డెమో కిట్ ని క్యారీ చేసిన. నేను చెప్పలేము ఎక్కడ ఎవరు ఏదైతుందో నాకు తెలియదు. సో నా డెమో కిట్ ని క్యారీ చేసిన. నేను అక్కడ ఒక అంకుల్ బాధపడుతుంటే చూసిన, అంటే కూర్చోలేకపోతున్నారు గద్దె పైన. సో ఏం చేసిన, ప్రోడక్ట్ బుక్ పట్టుకున్న, అంకుల్ దగ్గరికి వెళ్ళిన. అంకుల్ మీకు ముఖాల నొప్పులు ఉన్నాయా అని అడిగిన. అవును, నీకు ఎట్లా తెలిసిందంటే మీరు కూర్చుంటేనే నాకు అర్థమైపోతుంది, నేను చాలా మందికి ఇట్లా ముఖాల నొప్పులకు ఇచ్చిన. సో అంకుల్ మీరు ఒక 5 minutes నాకు వింటారా, నేను చెప్తా, చూపిస్తా కొన్ని వీడియోస్ నేను ఇచ్చిన వాళ్ళవి కూడా అని చెప్పేసి అన్న. నేను ఏదైతే స్వప్న మేడం ఇచ్చినారో ఆ వీడియో నాకు కామన్ మేడం ఫార్వర్డ్ చేస్తే నేను చూపించిన. చూడండి అంకుల్, ఏం లేదు, ఒక జస్ట్ 1 month లోనే మేడం కి రిజల్ట్ వచ్చింది. ఇట్లా ఈ సప్లిమెంట్స్ చూపించిన, ఇవి వాడడం వల్ల అంటే ఇప్పుడు కూర్చోలేకపోయేది ఇప్పుడు నార్మల్ గా బాగుంది, తగ్గిపోయినాయంట మొత్తం ముఖాల నొప్పులు అని అంటే, ఈమె నాకు తెలుసు అన్నాడు. ఈమె నాకు తెలుసు అని అనేసరికి నేను షాక్ అయిపోయినా. కథం అక్కడ ఏం లేదు, నిజంగా ఆమె బాగా సఫర్ అయ్యేది నాకు కూడా తెలుసు అని అంటే, నేను స్వప్న మేడం కి ఫోన్ చేసిన. మేడం ఆమె నెంబర్ ఏమన్నా ఉందా అని అంటే, అంకులే డీటెయిల్స్ చెప్తున్నాడు. ఈమె కూరగాయలు అమ్ముతుందా, ఈమె ఎక్కడ ఉంటది అని చెప్పేసి అంకులే రిటర్న్ అడుగుతున్నాడు. సో నాకు అట్లా నిజంగా జస్ట్ ఒక్క మేడం పంపించిన వీడియోకి నెక్స్ట్ వచ్చేసి నేను ఆ వీడియో నేను ఆయనకి చూపించడం వల్ల నాకు అక్కడ ముఖాల నొప్పులకి ప్రొడక్ట్స్ అనేటివి సేల్ అయిపోయినాయి. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను అసలు అక్కడికి జస్ట్ వాళ్ళు పిలిస్తే వెళ్ళినా, నేను అక్కడికి వెళ్ళి ఆ అంకుల్ బాధపడుతుంటే నేను అక్కడికి వెళ్ళి కూర్చొని నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసిన. అక్కడ అంతకే నా చుట్టూ అందరూ వచ్చేసిండ్రు. అక్కడికే ఫ్లాక్స్ డెమో వేసేసిన. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా గార్డ్ చూపించిన, అల్ట్రా స్వాప్ చూపించిన. వాళ్ళందరూ షాక్ అయినరు అవన్నీ చూసి. సో లీడర్స్ అందుకనే ఎక్కడికి వెళ్ళినా డెమో కిట్ గురించి ఎందుకు చెప్తారు అని అంటే, డెమో కిట్ క్యారీ చేయడం వల్ల ఎక్కడ ఏ మిరాకిల్ జరుగుతుందో తెలియదు, ఎవరికి అవసరం పడుతుందో తెలియదు. సో నేను అట్లా ఆ ముఖాల నొప్పులకి నేను ఇంతకు ముందు ఎవరితో మాట్లాడకపోయేదాన్ని కాదు. అంటే మాట్లాడేదాన్ని కావచ్చు కానీ వాళ్ళు అసలు కొత్త వాళ్ళతోటి వాళ్ళు ఏమనుకుంటారో, మనం ఎందుకు మాట్లాడాలి వాళ్ళతోటి అని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అట్లా కాదు, నేను అక్కడ ఉన్న వాళ్ళ ప్రాబ్లం కి మీకు ఈ ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నా. నేను కూరగాయలకు వెళ్తే కూడా అక్కడ నేను ఆమెను అడగాల్సిన అవసరం నాకు ఏముంది, నేను ఎందుకు అడుగుతా ఆమె ముఖాల నొప్పులు ఉంటే. సో నాకు ఇక్కడ రిజల్ట్ ఉంది కాబట్టి ఆమెకి నేను చెప్పిన. సో ఆమె ఏమన్నది, నేను నెక్స్ట్ వీక్ తీసుకుంటామా, నెక్స్ట్ వీక్ నాకు గలువు అని చెప్పింది. నేను మా వాళ్ళని అడిగి నెక్స్ట్ వీక్ తీసుకుంటా, నెక్స్ట్ వీక్ నాకు గలువు అని చెప్పింది. సో అందుకే అండి ఇక్కడ ఏం లేదు, నోరు అనేది మనం పెట్టుబడి పెడితే, మాట అనేది పెట్టుబడి పెడితే మనకి బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది, వాళ్ళ లైఫ్ అనేది సేవ్ చేస్తాం. సో నేను అట్లనే ఇచ్చిన మేడం, అట్లనే ప్రతి ఒక్కరికి మాట్లాడి అట్లనే ఇస్తాను. ఓకే సూపర్ మేడం. చూడండి లీడర్స్, మనకు మేడం అన్నారు కదా, ఒక జస్ట్ వీడియో క్లిప్ అనేది చూపించడం వల్ల తను నమ్మడం జరిగింది, వెంటనే ప్రోడక్ట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఇక్కడ అంటే వీడియోస్ అనేవి మీరు అందరూ కూడా మీ దగ్గర పెట్టుకోవాలని అందుకే చెప్తారు భరత్ సార్. ఎప్పుడు మీకు గ్యాలరీలో కొన్ని వీడియోస్ అనేవి సేవ్ చేసుకోవాలి. మీరు హెల్త్కి సంబంధించింది ఒక ఆల్బమ్, బ్యూటీకి సంబంధించింది ఒక ఆల్బమ్. బ్యూటీకి సంబంధించింది అంటే అందులో కొన్ని ఫొటోస్ ఉంటాయి. స్నేహ మేడం ఒక రిజల్ట్ ఉంది, రీసెంట్గా ఊటి నుంచి వచ్చిన ఒక రిజల్ట్ ఉంది, మన దగ్గర రిజల్ట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే మన రిజల్ట్స్ చూపిస్తే మనం ఏమవుతుందంటే వెంటనే ఫోన్ చేసి మాట్లాడిపోయచ్చు. ఇప్పుడు సప్నా మేడం వీడియో చూపించినాం కదా, వెంటనే మనం ఫోన్ చేసి మాట్లాడిపోయచ్చు, తగ్గినాయా తగ్గలేదా అనే విషయం వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్ట్స్ అనేవి అన్ని వీడియోస్ మన దగ్గర అన్ని, అంటే అగ్రికల్చర్ రిజల్ట్ ఉంది మన దగ్గర, హెల్త్ కి సంబంధించిన రిజల్ట్స్ ఉన్నాయి మన దగ్గర, కిడ్నీకి సంబంధించి నేనే రిజల్ట్ ఉన్నాయి, ఎవరో కాదు, నాకే తగ్గింది కదా, నాతోటే మాట్లాడిపోయచ్చు మీరు.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా డెమోకెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మీరు క్యారీ చేసి వాళ్ళకి చూపించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు నమ్మడానికి ఛాన్స్ ఉంటది. మేడం అన్నది కదా 100 పీవీ 100 పీవీ తోటి మన మోకాళ్ళకి సంబంధించిన సప్లిమెంట్స్ అనేవి ఇవ్వొచ్చని. అంతే కదా! ఇప్పుడు మనము ప్రతి నెల 160 పీవీ కోర్‌లో ఉంటాం. ఒక ముగ్గురు పేషెంట్లు దొరికితే అయిపోతది కదా 500 పీవీ. అంతే కదా! నెల మొత్తం కలిపి ముగ్గురు పేషెంట్‌లను దొరకబట్టాలేమో మనము. బయటికెళ్తే ఖచ్చితంగా దొరకబట్టొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు హెల్త్ మీద కాన్సంట్రేషన్ చేయండి. హెల్త్ మీద మంచి పీవీస్ అనేసి వస్తాయి. ప్లస్ ఇన్‌కమ్ ఇప్పుడు మనకు 500 పీవీ సర్కిల్ అనేది మీకు చాలా ఈజీగా అయిపోతది ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు భరోసా సెషన్ వినాలంటే 500 పీవీ అనేది ఇంకొక 4, 5 డేస్ టైం ఉంది అంతే. ఇప్పుడు మధ్యలో 3 డేస్ సమ్మక్క జాతర ఉంటది. మేము కూడా వెళ్తాం. ఖచ్చితంగా అందరూ వెళ్తారు. అంటే ఇక్కడ ప్లాన్స్ చెప్పడానికి చాలా తక్కువ టైం ఉంటది మనకు. ఎందుకంటే జాతర అంటే ఇంట్లో పనులుంటాయి. వెళ్ళాలి ఖచ్చితంగాని అది ఉంటది కాబట్టి మీరు ఆ లోపే కర్ సర్కిల్ అనేది కంప్లీట్ చేసుకునేలాగా ప్రయత్నించండి. ఎందుకంటే అట్లాంటి సెషన్స్ వినే ఇప్పుడు మేడం అంతా చేంజ్ అయింది. మేడమే ఒప్పుకుంటున్నారు కదా! మేడం మైండ్ సెట్ ఇట్లా ఉండకపోతుండని చాలా సార్లు చెప్పింది. మేడం అంటే సార్ చెప్పే ప్రతి మాట నా కోసమే చెప్తున్నా అని ఫీల్ అవుతది మేడం. ఎప్పుడు సెషన్ అయినా కూడా భరత్ నాకే చెప్పిండ్రు కావచ్చు. అంటే ప్రతి ఒక్కరి మైండ్ సెట్ అనేది అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మైండ్ సెట్ చేంజ్ అయితే ఇక్కడ మన యాటిట్యూడ్ చేంజ్ అయితది. అవన్నీ చేంజ్ అయితే ఖచ్చితంగా మనం ఇక్కడ స్ట్రాంగ్‌గా నిలబడతాం. మన వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ అవసరమైందే అది. ఓపిక మెయిన్. కాబట్టి ఓపిక తోటి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ ఉన్నది. మీ అందరికీ కూడా మేడం కూడా మంచి లైఫ్ ఇక్కడ లీడ్ చేస్తుందని మాకు అందరికీ హోప్ ఉంది. నిజంగా ఖచ్చితంగా సార్‌ని కూడా మీరు హౌస్ హస్బెండ్ చేస్తారనే నమ్మకం మాకొచ్చేసింది ఖచ్చితంగా. సార్‌ని మనం అందరం కలిసి రిటర్న్ తీసుకొద్దాం. మీ ఇందులో సక్సెస్ చూపించి. కాబట్టి ఆల్ ద బెస్ట్ మేడం. మీరు దగ్గరలో 1,00,000 ఇన్‌కమ్‌లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా 1,00,000 ఇన్‌కమ్ వచ్చినప్పుడు మీ సార్ ఖచ్చితంగా రిటర్న్ వచ్చేస్తారు జాబ్ మానేసి. ఇక అప్పుడు మీరు ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఏవైతే మిస్ అయిండ్రో, ఏవైతే సాక్రిఫైస్ చేసిండ్రో ఇన్ని రోజులు, అవన్నీ కూడా మీకు వెస్టేజ్ అనేది నే తీరుస్తది. కాబట్టి ఇందులో ఉంది. మనకు అవకాశం ఉంది కాబట్టి మీరిక్కడ సక్సెస్ అయ్యి చూపియండి ఖచ్చితంగా. మీకంటూ ఒక మంచి లైఫ్ వస్తదిక్కడ. కాబట్టి దానికోసం నేను నిజంగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్. ఇలాంటి జూమ్ సెషన్స్ అనేవి మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే మేడం. థాంక్ యూ మేడం. మౌనిక మేడం. థ్యాంక్ యూ సో మచ్. వండర్‌ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే లీడర్స్ మనం కొన్ని కాల్స్ తీసుకుందాం. 8 అవుతుంది కదా! ఇంకొక 15 మినిట్స్‌లో సెషన్ అనేది క్లోజ్ అవుతది కాబట్టి కొన్ని కాల్స్ తీసుకుందాం. స్నేహ మేడం మాట్లాడండి. ఒకసారి మ్యూట్లో పెట్టుకో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. మైసెల్ఫ్ స్నేహ సందీప్. మా అప్లైన్ వచ్చి భరత్ రామని మేడం. నిజంగా మౌనిక మేడం ఎక్సలెంట్ సెషన్స్. నిజంగా చాలా రోజులు అవుతుంది ఎందుకంటే మీరు జూమ్స్ ఆపరేట్ అయ్యిండ్రు కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం అందరం ఈ జూమ్ లో కలిసి ఒకరినొకరు చూసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా సెక్షన్ గురించి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనమే ఇచ్చిన వాళ్ళ రిజల్ట్ ఉంది. మన ప్రోడక్ట్స్ మంచివని చెప్పడానికి మన కళ్ళ ముందే ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్తారు సమత మేడం వాళ్ళ మేనత్తకి ఇచ్చినాం, సో తను ఇప్పుడు డ్యాన్స్ చేస్తుంది అని. సో అంతకంటే మన హెల్త్ సప్లిమెంట్ గురించి ఏం చెప్పని అవసరం లేదు. అదొకటే ప్రూఫ్స్. ఎందుకంటే చాలా మంది ఉన్నారు. మనీ మేడం కానీ ఇప్పుడు చాలా మంది ప్రతి ఒక్క దానికి బ్లడ్ కు నేను కానీ నిజంగా వండర్ఫుల్ మేడం సప్లిమెంట్స్. అలాగే మీ వాయిస్ కూడా అసలు ఎంతసేపు విన్నా కూడా వినాలనిపిస్తుంది. మీరు హోస్టింగ్ చేసినా కూడా సేమ్, ఎంతసేపు అయినా కూడా సేమ్ వినాలనిపిస్తుంది. నిజంగా ఎక్సలెంట్ మౌనిక మేడం. అలాగే ప్రాస్పెక్టింగ్ చేయడం కూడా బయటికి వెళ్తాయి. నిజంగా ఇందులోకి రాకముందు మనం అందరం పరిచయం కాకముందు భయం అయ్యేది వేరే వాళ్ళను పలకరించాలంటే. అయినా మనకేం అవసరం లేదు కదా. వెస్టీజ్ లేకపోతే వేరే వాళ్ళతో మనం ఎక్కువ మాట్లాడం. కానీ ఇప్పుడు అవసరం. మన బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం. అలాగే ఇంకొకటి వేరే వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ తోని బాధపడతారు కదా. సో పలకరించి మాట్లాడడం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం క్యూర్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన కదా మోకాల నొప్పుల గురించి. సో వాడి వాళ్ళు క్యూర్ అయితే అదొక పుణ్యమే. నిజంగా నాకు ఒకటి అనిపిస్తుంది, వేరే వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు ఏమనుకుంటారో కాదు, వాళ్ళు ఏమైపోతారో అనిపిస్తుంది. అయ్యో వీళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నారు, వీళ్ళు చేస్తారా చెయ్యరని కాదు, చెప్పకపోతే వాళ్ళు ఏమైతారో. వెస్టీజ్ గురించి చెప్తే వాళ్ళు ఇందులోకి వచ్చి డబ్బులు సంపాదించుకొని మంచి సిచ్యువేషన్కి వెళ్తారు కావచ్చు, వాళ్ళ హెల్త్ బాగా చేసుకుంటారు కావచ్చు. నిజంగా అట్లా అనిపిస్తుంది మేడం. నిజంగా ఎక్సలెంట్ గా చెప్పారు. ఆ అది కూడా ఇంకొకటి ప్రోడక్ట్ చూపెట్టుకుంటే చెప్పిండ్రు. నిజంగా ఏది ఎట్లుంటది, ఎట్లా యూజ్ అవుతుందని. వండర్ఫుల్ మేడం. నిజంగా చాలా నాలెడ్జ్ తీసుకున్నాం. ఓకే మేడం, మీరు ఇలాగే ముందుకెళ్ళాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు హోస్ట్.
ఓకే. థ్యాంక్ యూ మేడం. స్నేహ మేడం వండర్‌ఫుల్ ఫీడ్‌బ్యాక్ అండి. నెక్స్ట్ వాళ్ళ అప్‌లైన్ గ్రేట్ అప్‌లైన్ నిజంగా మేడం మాటల్లో విందాం. మేడం గురించి ఏం చెప్తారో. రమ్య మేడం మాట్లాడండి. Yeah, good morning, madam. Good morning, leaders. Myself, Ramya Devi, my great mentor, Bharat sir and Amani, madam. So, thank you so much, madam. నిజంగా ఇంత మంచి ఆపర్చునిటీని ఇచ్చినందుకు. సో లీడర్స్, నేను గవర్నమెంట్ సెక్టార్లో మెడికల్ ప్రొఫెషన్ అనమాట. సో నిజంగా అసలు ఈరోజు మౌనిక మేడము పోస్టర్ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలా డేస్కి మేము మళ్ళీ సెక్షన్స్ అనేటివి స్టార్ట్ చేసినాము. మళ్ళీ మీ అందరిని ఇప్పుడు మనందరం కలిసి, సో నాకు తెలిసి దగ్గర ఒక 1 వీక్ అయిపోయింది అనుకుంటా ఆల్మోస్ట్. ఎందుకంటే జూమ్ అనేది సపరేట్. మేడం వాయిస్ క్లియరా? క్లియర్ మేడం, క్లియర్. సో మనము ఆల్మోస్ట్ మేము జూమ్ సపరేట్ అయిపోయి ఒక 1 వీక్ అవుతుంది కదా, అందరినీ చాలా మిస్ అవుతున్నాం అనమాట. ఇక్కడ మళ్ళీ ఇదే జూమ్లో సో మళ్ళీ మనము ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది నేర్చుకోవడము, ప్లస్ ఒక ప్రాస్పెక్టింగ్ ఎట్లా చేయాలా, ఒక ప్రోడక్ట్ అనేది ఎట్లా మనము కస్టమర్స్కి ఏ విధంగా ఇవ్వాలా అని చెప్పేసి మేడం చాలా చక్కగా వివరించారు. సో నిజంగా అసలు మౌనిక మేడంలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు నేను స్టార్టింగ్ చెప్పినప్పుడు అమ్మో నాతోనవుతుంది, అమ్మో నేను పోను, నేను భయపడతాను, నాకు భయం అవుతుంది అని చెప్పేది. ఇప్పుడు ఈరోజు సెక్షన్ అనగానే ఓకే రా నేను చేసేస్తా, ఓకే మేడం నేను చేసేస్తా, ఏమేమి చెప్పాలా, ఇది చెప్పాలా, ఓకే కథ ఇంకా అయిపోయింది అంతే. సో ఒకప్పుడు నన్ను అడిగేది అన్నట్టు, మేడం ఇట్లా నాకు సెక్షన్ అన్నారు కదా, మరి నేను ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలని అడిగేది. ఇప్పుడు వితౌట్ అప్లైన్ సజెషన్ అనమాట. సో ఆసమ్ చెప్పింది, కంప్లీట్ ప్రోడక్ట్ నాలెడ్జ్. మేడం చూడండి, మరి మేడం ఏమైనా చదువుకున్నదా, మెడికల్ ప్రొఫెషనా మేడం ఏమన్నా? అలాంటిది ఒక కిడ్నీ సైజు గురించి చెప్తున్నారు. ఈరోజు మోకాలలో గుజ్జెట్లు అరిగిపోతున్నది అని చెప్తున్నారు. సో అదేవిధంగా ఒక ఐరన్ గురించి కూడా చెప్తున్నారు. చూడండి మన సప్లిమెంట్స్ ప్లస్ అదేవిధంగా వెస్టేజ్ అనేది. సో ఎంతమందికైనా కూడా ఇది ఒక ఎడ్యుకేషనల్ సిస్టమ్ అన్నమాట. మనందరం విన్నింగ్ టీమ్ సిస్టంలో ఉండడం చాలా అదృష్టం. సో మళ్ళీ ప్లస్ భరత్ సార్ అండ్ ఆమని మేడం అండర్లో ఉండడం ఇంకా అదృష్టం అన్నమాట. సో మరి మేడం ఇంత పవర్ఫుల్గా ఇంత స్ట్రాంగ్గా ఎందుకు డిసైడ్ అయ్యారు, ఏ విధంగా అయ్యారు అని అంటే మేడం కూడా చెప్పడం జరిగింది. జూమ్ మీటింగ్స్ ప్లస్ అదేవిధంగా 160 కోర్ సెక్షన్స్ పడినాయి మాకు, భరత్ సార్ అండ్ ఆమని మేడం సెక్షన్స్, అదేవిధంగా 500 సర్కిల్. ఈరోజు ఇంత రాటు తేలిపోయినాము, ఎవరికైనా కూర్చోబెట్టి ప్లాన్ చెప్తాము అని అంటే బికాజ్ ఆఫ్ 500 సెక్షన్స్ అనమాట. సో మీరు కూడా మాలాగా రెడీ అవ్వాలి అనుకుంటున్నారా, లేదు అంటే గిదే గూడ్స్ బండి మీద గిట్లనే పోతాము అప్లైన్ పట్టుకొని అనుకుంటున్నారా? సో డిసైడ్ అవ్వండి. సో ప్రతి ఒక్కరు 500 సర్కిల్ కంప్లీట్ చేస్తూ టీమ్ మెంబర్స్ని కూడా కంప్లీట్ చేపియండి. ఆల్ ద బెస్ట్ మౌనిక మేడం. మీరు ఖచ్చితంగా సార్ని జాబ్ ఫ్రీడమ్ చేపియాలా, ఒక హౌస్ హస్బెండ్గా మీరు ఉంచాలి. సార్ ఏ మాట అయితే మిమ్మల్ని అనిపోయినరో సో అది ఖచ్చితంగా మీరు ఈ బిజినెస్ ద్వారా నెరవేర్చాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో సార్కి గిఫ్ట్ ఇవ్వాలి, కార్ గిఫ్ట్ ఇవ్వాలి. మీరు చాలా పెద్ద డ్రీమరు. సో చిన్న పిల్లలు ఉండగా కూడా మీరు ఈ బిజినెస్ని చాలా ప్యాషనేట్గా చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్ మౌనిక మేడం. థ్యాంక్ యూ మేడం. ఆమని మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ రమ్య మేడం. నిజంగా మీరు కూడా గ్రేట్ లీడర్ అని చెప్పచ్చు. చూడండి లీడర్స్, వాళ్ళకి డ్యూటీ టైం అయింది, మేడం వాళ్ళు జూమ్ సెషన్ విని డ్యూటీకి వెళ్తున్నారు. అంటే చూడండి, అట్లా అట్లా ఎంతమందికి ఆలోచన ఉంటుంది నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇవంతా కూడా మేడము ఇందులో ప్యాసివ్ ఇన్కమ్ ఉందనేసి మేడము డిసైడ్ అయింది. ఒక టీంని ఏర్పాటు చేసుకున్నది, ఆ టీం కోసమే వర్క్ చేస్తున్నది. నిజంగా వాళ్ళందరినీ కూడా మేడం లాగా తయారు చేస్తున్నది. డూప్లికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి డూప్లికేషన్ అవ్వాలని మేడం కూడా జూమ్ సపరేట్ అయింది. ఒక లీడర్ క్వాలిటీస్ అన్ని కూడా మేడం దానిలో ఉన్నాయి కాబట్టి మేడం కూడా మంచి డిసిజన్ తీసుకున్నది. న్యూ ఇయర్లో తీసుకొని వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళందరికీ కూడా ఇన్కమ్ ఇప్పేయాలనేది మేడం డ్రీము. మేడం డ్రీమ్ కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది తొందరలో. మేము ఖచ్చితంగా దానికోసమే వెయిట్ చేస్తున్నాం, జరగాలనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ హోప్ అనేది ఉంది మాకైతే. 500 PV సర్కిల్ అనేది ఎందుకంత ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్కరు చెప్తున్నారంటే, కొత్త వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి వచ్చి చూడండి. మీరు ఒక్కసారి వచ్చి వస్తే నెక్స్ట్ టైం మేము ఫోర్స్ చేయం, మీరే వస్తారు. కాబట్టి ఒక్కసారి మీరు అందరు వచ్చి చూడండి. 500 సెషన్కి వచ్చి చూసి ఓకే మీకు బాగాలేదు నచ్చలేదంటే నెక్స్ట్ టైం అస్సలు కూడా మీ అప్లైన్ ఫోర్స్ చేయదు, ఎవరు కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 500 PV సర్కిల్ అనేది కంప్లీట్ చేసుకోండి. మీ మైండ్ సెట్ కూడా ఇప్పుడు మేడం వాళ్ళు ఎట్లా తయారైనరో, ఆడపిల్లలు కాదండి, ఆడపుల్లలాగా తయారైనరు ఒక్కొక్కరు. మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకొని, కాబట్టి మీరు అందరు కూడా అలా తయారవ్వాలంటే ఖచ్చితంగా ఇలాంటి సెషన్స్, స్పెషల్ సెషన్స్ అనేవి అందరు కూడా వినాలి ఖచ్చితంగా.
కాబట్టి అందరికీ కూడా ఈ సెషన్స్ ఇంపార్టెన్స్ అనేది అందరూ కూడా అందుకే చెప్తున్నారు. అందరూ కూడా ప్లాన్ చేసుకోండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. రమ్య మేడం. రచన మేడం మాట్లాడండి. మేడం మాటలు విందామని నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. మేడం చాలా ఎగ్జైట్ గా థ్యాంక్ యూ మేడం. వింటుంటారు జూమ్ సెషన్ కూడా నిజంగా. అంటే కొంతమంది చూస్తూ ఉంటాం కదా రెగ్యులర్ గా ఫేసెస్ అనేది ఎవరు ఎంత ఇంట్రెస్ట్ పెట్టినారో ఆటోమేటిక్ తెలిసిపోతుంది. నిజంగా అప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ గా వింటున్నారు, మీరు రాసుకుంటున్నారు. అంటే చూడండి జూమ్ సెషన్ అనేది అనగానే టక్కన ఆన్ చేసుకొని వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు లీడర్స్ అని చెప్తారు కదా సార్ ఎప్పుడు. కాబట్టి అది ఎందుకు చెప్తున్నారంటే మీది మీకే యాక్టివ్నెస్ పెరుగుతుంది ఇక్కడ. అందుకోసమే చెప్తాం మేము ఇక్కడ. ఓకే మేడం, అవును మాట్లాడండి మేడం. రచన మేడం. థ్యాంక్ యూ మేడం. మ్యూట్లో పెట్టండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ రచన రమేష్. మౌనిక మేడం సెషన్ అసలు ఇక సూపర్ హిట్ మేడం. అంతే ఇక ఒక ఫైర్. మేడం మాటలు కానీ అసలు మేడం వాయిస్ బేస్ కానీ యాక్చువల్గా మామూలుగా ఫీడ్బ్యాక్ ఇస్తేనే అదొక సెషన్ లా ఉన్నట్టే ఉంటది మేడం వాయిస్. ఇప్పుడు మేడం సెషన్ ఇక చాలా అంటే చాలా నాలెడ్జ్ తీసుకున్నా మేడం. మేడం సెషన్ ద్వారా మేడం ఇందులో జాయిన్ కావడానికి ముందు కూడా అసలు నేను చేయలేను అనే థాట్ తోటే జాయిన్ అయింది. బట్ జాయిన్ అయిన తర్వాత కూడా మళ్ళీ తన డౌన్ లైన్స్ కింద వచ్చే శాలరీస్ చూసి నాకు కూడా ఎందుకు రాకూడదు అని ఏదో ఒక రకంగా తనకు ఆలోచన వచ్చి చాలా ముందుకెళ్ళి నేను కూడా అడుగు బయట పెడితేనే నాకు కూడా ఇన్కమ్ అనేది వస్తుంది అని ఎప్పుడైతే మేడం నిర్ణయం తీసుకొని ఒక్క అడుగు బయటకు వేసి చూసిలో అప్పటి నుంచి మేడం యొక్క సక్సెస్ అనేది స్టార్ట్ అయింది. సక్సెస్ స్టార్ట్ అవ్వడమే కాదు, ప్లస్ సార్ ఆర్మీలో ఉన్నటువంటి సార్ని వెస్టిజ్ లోకి తీసుకొచ్చింది. ఆల్రెడీ తీసుకొచ్చిందనే చెప్పాలి మేడం మనం 100%. ఎందుకు అనేసి అంటే మేడం అడగలేదు అసలు మీరు కూడా ఇక్కడే ఉండండి అని మేడం అడగలేదు. సార్ అంతటా సారే అన్నారు అని అంటే ఆల్రెడీ 99% సార్ ఫిక్స్ అయ్యిండు. సో ఒక్క 1 స్టెప్ ఉంది మేడం. మీరు పడ్డటువంటి కష్టానికి ఫలితం అతి త్వరలో రానుండబోతుంది. ఖచ్చితంగా సారి వెస్టీజ్ లో దిగేసరికల్లా మీరు కార్తో వెల్కమ్ చెప్పండి మేడం. వెల్కమ్ ఆ విధంగా చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే విధంగా ప్రోడక్ట్స్ విషయానికి వస్తే హెల్త్ డెమోస్, హెల్త్ గురించి చెప్పినటువంటి సప్లిమెంట్స్ గురించి అయితే ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి చాలా డీటెయిల్ గా చెప్పారు మేడం. ఇప్పుడు మేము కూడా ఇస్తున్నాం డెమోస్, ఎన్నో ఇస్తున్నాం. ఇప్పుడు ఐరన్ గురించి కానీ, కొలాజిన్ గురించి కానీ, ఫ్లాక్స్ ఆయిల్ గురించి కానీ ఇస్తున్నాం. కానీ మేము ఇచ్చిన దానికి కూడా ఇప్పుడు మీ మాటలు వినడం ద్వారా ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఇంకొక 2-3 విషయాలు ఎక్కువ కలిపి చెప్పే అంత మాత్రం నేను నేర్చుకున్నా. చాలా అంటే చాలా బాగుంది మేడం సెషన్. మీరు ఎన్ని సెషన్లు చేసినా ఇంకా నేర్చుకునే ఉంటాం మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు ది హోస్ట్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. రచన మేడం నిజంగా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిండ్రు. మీరు కూడా ఎంత హార్డ్ వర్క్ చేస్తారో నిజంగా కనబడకుండానే మీ హార్డ్ వర్క్ అనేది మాకు తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా మంచి పిన్ అనేది అచీవ్ అవ్వాలి. మీరు కూడా మంచి ఇన్కమ్ లోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. సౌజన్య మేడం ఉన్నారా? మాట్లాడండి, మీరు డ్యూటీకి వెళ్తారు కదా. సౌజన్య ఆఫీసర్. ఓకే మేడం, మీరు వీడియో ఆన్ చేసి పెట్టుకోండి, నేను పిలుస్తా. జ్యోతి మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై నేమ్ ఇస్ జ్యోతి ప్రసాద్. అప్లైన్ వచ్చేసి అనుష మేడం. గ్రేట్ మెంటర్స్ భరత్ సార్, రామణి మేడం, మౌనిక మేడం. నిజంగా మేడం సూపర్ సూపర్, అసలు ఎక్సలెంట్ మేడం. మీ వాయిస్, బేస్ వాయిస్ అసలు నిజంగా ఎంత చెప్పినా కూడా మీరు ఏం చెప్పినా కూడా వినాలనిపిస్తుంది మేడం. ఫస్ట్ అసలు నేను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ చూసిన వ్యక్తి మీరే మేడం. మీటింగ్ దగ్గర అనుష మేడం తీసుకొచ్చినప్పుడు ఆర్మీ ఆఫీసర్ వైఫ్ అని అంటే ఏదో తెలియని రెస్పెక్ట్. ఇంకా మీరు ఏది చెప్పినా కూడా వినాలి అన్నట్టు అనిపించింది నిజంగా. ఆ రోజు కనెక్ట్ అయినా మీకు చాలా. నేను ఫస్ట్ కనెక్ట్ అయింది కూడా మీకే. అండ్ నేను కూడా ఐరన్ ఫోలిక్ హెల్త్ సప్లిమెంట్స్ కే కనెక్ట్ అయినా మేడం. నిజంగా ఐరన్ ఫోలిక్ అనేది నాకు చాలా, నా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి ఉందండి చాలా. ఎక్కడ ఏ మెడిసిన్ వాడినా కూడా ఇంప్రూవ్ కానీ నా బ్లడ్ మన ఐరన్ ఫోలిక్ సప్లిమెంట్ వల్ల ఇంప్రూవ్ అయింది మేడం. నిజంగా చాలా బాగా చెప్పారు మేడం. ఈ వీడియో మన భరత్ సార్ మళ్ళీ మన గ్రూప్ లో పెట్టాలని కోరుకుంటున్నా. చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం మీరు. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ జ్యోతి మేడం. నిజంగా మీరు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. నిజంగా మేడము ఒకప్పుడు ఇట్లా లేకపోతుండే జ్యోతి మేడము.
కాకపోతే ఎంత చేంజ్ అయిందో ఒక్కసారి మీరు అందరు చూడండి. కేవలం 500, 160 పీవీ కోర్ సెషన్ల వల్లనే మేడం ఇట్లా చేంజ్ అయింది. ఎస్ కాబట్టి మేడం. మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. 500 పీవీ సర్కిల్‌లో ఆ సెషన్‌కొస్తే ఇట్లా చేంజ్ అవుతారు. ఒకప్పుడు మాట్లాడలేని పీపుల్స్ కూడా ఇప్పుడు ఎంత అనర్గళంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా అలానే మాట్లాడాలంటే ఖచ్చితంగా సెషన్ వినాలి. అందులో ఏముందో మీరు చూడాలి ఖచ్చితంగా. అసలు భరత్ సార్ ఏం మాట్లాడతారో మీరు వినాలి. కాబట్టి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. నిజంగా ఆ సెషన్‌కి అందరూ కూడా రెడీగా ఉండండి. ఓకే మేడం. థ్యాంక్ యూ జ్యోతి మేడం. జయలక్ష్మి మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. మై సెల్ఫ్ జయశంకర్, మా అప్లైనర్ రమ మేడం, రమకృష్ణ మేడం, సౌజన్య మేడం, మా గ్రేట్ మెంటర్ భరత్ సార్ అని అమ్మ. మౌనిక మేడం అసలు దుమ్ము దుమ్ము లేపేసింది. అసలు మేడం చాలా అసలు మామూలుగా ఫీడ్బ్యాక్ ఇస్తారా అసలు ఘనంగా అసలు ఇట్లా వినాలనిపిస్తుంది. ఎంత మంచిగా చెప్తుందో ప్రతి ఒక్క విషయాన్ని ఎంత క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో. అట్లా ఇంకా ఇవాళ అయితే అన్ని హెల్త్ ప్రొడక్ట్స్ గురించి కూడా చాలా బాగా పీవీస్ గురించి ఇలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడాలో కూడా అసలు ఎంత బాగా చెప్పారో. ఇంకా నేనైతే కొన్ని నేర్చుకున్నా. ఎంత అంటే ఆహా ఇట్లా కూడా మాట్లాడాలా అని మంచిగా నేర్చుకున్నా మేడం. నేనైతే చూసి మౌనిక మేడం మాటలు విని కూడా అసలు చాలా మంది మారిపోవాలి ఆమె మాటలకి. అంత బాగా క్లియర్ గా అసలు ఎంత మంచిగా చెప్పారో మేడం. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు హోస్ట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరందరూ కూడా అలానే తయారవ్వాలి. అదే రీసౌండ్ ఓకే వస్తుందా? మేడం. ఓకేనా? ఓకే. ఓకే మేడం. రీసౌండ్ థ్యాంక్ యూ వస్తుంది సో మేడం. మచ్. ఓకే మేడం. మీరు కూడా ఇలాగే సెషన్స్ చేయాలి ఖచ్చితంగా. త్వరలో మేము ఎదురు చూస్తున్నాం. మీరందరూ కూడా సెషన్స్ చేయాలనేసి. మీరందరూ కూడా ఓకే మేడం. ఇట్లా జూమ్ చేస్తే రమకృష్ణ మేడం, సౌజన్య మేడం, మౌనిక మేడం ఉంటే మాకు ఇంకా మొత్తం ఇక అసలు దుమ్ము దుమ్ము లేసిపోతుంది మా టీం అంతా ఇక. అంతే అట్లా మేడం. ఉంది. ఉమెన్ ఎంపవర్‌మెంట్ తీసుకొచ్చిర్రు మీరందరూ కలిసి. నిజంగా ఆడపిల్లలు ఒక్కసారి ఓకే. నిర్ణయం తీసుకుంటే ఎంత స్ట్రాంగ్ ఉంటదో మీరందరూ కూడా నిరూపించుకోవాలి ఖచ్చితంగా. మీరందరూ కూడా సెషన్ చేస్తే చాలా ఓకే హ్యాపీ మేడం. అనిపిస్తది మాకు. మేము ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా జరుగుతది. రమ్య మేడం అట్లా ట్రైనింగ్ ఇస్తుంది మీకు. ఓకే. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. భరత్ సార్, ఆమన్ మేడం అండా ఉంటే ఇంకా మంచిగా ఇంకా మేము ఇదైతాం. సెషన్స్ 160, 500 సెషన్స్ కి ఇంకా షార్ప్ అవుతా. నేను ఇలా మాట్లాడలే ఫస్ట్ నాకు యెస్. భయమైంది. అసలు మామూలుగా నా పేరు చెప్పడానికి కూడా భయపడ్డా నేను. అంత ఇదిగా యెస్. మాట్లాడేటట్టు చేశారు మేడం వాళ్ళు, సార్ వాళ్ళు, భరత్ సార్ కూడా అసలు. సూపర్ మేడం. ఖచ్చితంగా మీరు ఓకే. ముందుకెళ్ళాలని థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా మేడం. కోరుకుంటున్నా. సక్సెస్ చూస్తారు. మీరందరూ కూడా సక్సెస్ తీసుకోవాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. సౌజన్య మేడం మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మై సెల్ఫ్ సౌజన్య, అప్లైనర్ రమ్య మేడం, గ్రేట్ మెంటర్ భరత్ సార్ అండ్ ఆమని మేడం. మేడం ఈరోజు మీ సెషన్ ఇంట్రడక్షన్ నుండి టిల్ ఎండింగ్ వరకు సూపర్ మేడం. ఒక మామూలు హౌస్ వైఫ్ లాగా లేదు మీ సెషన్. అసలు సూపర్ అంటే సూపర్. మంచి నాలెడ్జ్ తీసుకున్నాం. మీ ప్రొనౌన్సియేషన్ కానీ టర్మ్స్ కానీ నిజంగా మేడం ఎక్సలెంట్ సెషను. అమని మేడం అన్నట్టు మన దగ్గరే ఉన్నారు. హెల్త్ ఇప్పుడు పిగ్మెంటేషన్కి స్నేహ మేడము, స్టోన్స్కి అమని మేడం అన్నట్టు ప్రతి ఒక్కరు మన దగ్గరే ఉన్నారు ఎగ్జాంపుల్స్. సో లైవ్ ఎగ్జాంపుల్స్ చూపించుకుంటే మనం ఎన్నో హెల్త్ సప్లిమెంట్స్ డిస్పాచ్ చేయొచ్చు. నిజంగా ఎక్సలెంట్ సెషన్ మేడం మౌనిక మేడం. మీలాంటి సెషన్స్ ఫ్యూచర్లో మేము కూడా చేయాలి. నిజంగా సూపర్ మేడం. అసలు ఈరోజైతే నేను ఎంత బాగా చెప్తున్నారో మేడం అని డ్యూటీ టైం అయినా కూడా ఈవెన్ ఇనుకుంటేనే నేను వర్క్ చేసుకున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమని మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సౌజన్య మేడం చూడండి, లీడర్స్ ఇద్దరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్లు ఇద్దరు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ టీంని రన్ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. వాళ్ళకు జాబ్ ఇంపార్టెంట్ అయినా కూడా జాబ్ని పార్ట్ టైంగా చేస్తున్నారు. ఇది ఫుల్ టైం చేస్తున్నారు. అంటే ఎంత ప్యాషన్గా చేస్తున్నారో మీరు అందరూ ఆలోచించండి. 50-60 వేల జీతం వచ్చిన మేడంలే ఇందులో వెస్టేజ్ అనేది టేకప్ చేసి సీరియస్గా చేస్తున్నారు. మనం ఖాళీగా హౌస్ వైఫ్లం కదా, ఎందుకు చెయ్యొద్దు? కానీ ఒక్కసారి మీరు అందరూ ఎవరైతే హౌస్ వైఫ్ ఉన్నారో ఆలోచించుకోవాలి ఖచ్చితంగా. మంచి నిర్ణయం తీసుకున్నారు. అందరూ కూడా మంచి సక్సెస్ అనేది మీరు తీసుకుంటారు అందరూ కూడా. థ్యాంక్ యూ మేడం. సౌజన్య మేడం. లక్ష్మి మేడం మాట్లాడండి. లక్ష్మి బోనాల. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ అందరికి.
జస్ట్ ఇట్లా బండి దిగుడుతోటే నేను ఇక ఫోన్ వీడియో ఆన్ చేసిన. కరీంనగర్ నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా నేను ఎక్కడ కూడా ఫోన్ వచ్చినప్పుడు 2 సార్లు కట్ అయింది, కానీ నేను అసలుకి వీడియో ఆఫ్ చేయకుండా చూసుకుంటా, బాబానకి ఇనబెట్టుకుంటా చూసుకుంటా వచ్చిన. నేను కూడా పొద్దున అసలు 8:30కు స్కూల్కి పోయినా, ఇంట్లో కనీసం బిడ్డను కూడా చూసుకోకుండా స్కూల్కి పోయినా. అక్కడ నుండి అట్లనే వంట చేసిన. అన్న కొంచెం వ్యవసాయం పని చేసుకున్నాక బండి మీద మేము చింతకుంట కరీంనగర్ అంతా తిరిగినాం. ఒక 4 హోమ్ డెమోలు చేసిన, ఒక 3 మన హెల్త్ డెమోలు చేసిన. మనకు 3 సక్సెస్ అయినాయి మేడం. నాకు అసలు ఈసారి అది సిల్వర్ లేకపోయినందుకే నేను మస్తు బాధపడ్డా. ఇక బాబా నచ్చింది. అసలు మీరు నమ్ముతలేరు. అసలు నాకు అసలు ఎట్లా అంటే, ఆ మేడం చెప్తా ఉంటే అక్కడ అన్న నేను కూడా ఇట్లా చెప్తానా, నేను కూడా ఒక బ్లేజర్ ఇదే మాట్లాడుకుంటూ వచ్చిన. సిస్టర్ నీతోటే ఉన్నది మొత్తం ఇదనలా చెప్పిండు. ఇక మా బాబాని అంటాడు, ఆ జ్యోతి సార్ నువ్వు ఇద్దరు కలిసి నాకు చెరొక్క లెగ్గుంటే నేను ఎప్పుడు అయిపో అన్నాడు. అసలు 40 కిలోమీటర్ల దూరం కూడా ఏర్పడలేదు. అంత చీకట్లో కూడా అసలు మేము ఎట్లా వచ్చినాం అనేది కూడా నేను ఫోన్ అట్లనే చూసుకుంటూ వచ్చిన. జస్ట్ నన్ను ఇంటికాడ దించండి, ఇంకో చెప్పులు కూడా ఇడవల, ఇంట్లోకి కూడా పోలేదు. ఫస్ట్ నేను వీడియో ఆన్ చేసిన. నిజంగా మేడం అసలు భరత్ సార్ సెషన్, మీ సెషన్ ఇని మీ మెంటర్షిప్లో ఉన్నందుకే నేనైతే ఇట్లా తయారైనా. కొన్ని రోజులు అసలు వీడియో ఆన్ చేసినా కూడా మాట్లాడడానికి భయపడ్డా. ఇప్పుడు నన్ను ఎప్పుడు వెళ్తాం మంచిగా ఉండు మాట్లాడదామనే స్టేజ్కి నేను వచ్చిన. ఇదైతే 100% నిజం మేడం. సూపర్ ఉంది. నెక్స్ట్ ఈ కనీసానికి ఈ నెల కూడా నేను సిల్వర్ పిన్ నిలబెట్టుకోలేకపోయినా, కానీ ఖచ్చితంగా వచ్చే నెలలో నేను సిల్వర్ పిన్ నిలబెట్టుకుంటా. నేను కూడా మస్తు డెమోలు ఇప్పుడు ఇవాళ నుండి కలిసి నిన్న తెలిసి ఒక 10-12 హోమ్ డెమోలు చేసుకుంటూ వచ్చిన. మాకు మంచిగానే సక్సెస్ వస్తుంది. సూపర్ చెప్పింది మౌనిక మేడం. సప్లిమెంట్స్ కోసం నేను కూడా మేడం సెషన్ ఫస్ట్ టైం విన్నా, కానీ వండర్ఫుల్గా చెప్పింది మేడం. మీరు మాట్లాడుతూ ఉంటే కరీంనగర్ టు గూడెం కూడా మాకు అర్థం కాగలేదు. అసలు రోడ్డు మీద కూడా అట్లా ఇనుకుంటూ వచ్చినాము. సూపర్ ఉంది. ఓకే మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బ్యాక్ టు ద గోస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ లక్ష్మి మేడం. నిజంగా మార్నింగ్ అనగా వెళ్ళిండ్రు మేడం వాళ్ళు. ఇప్పుడు నైట్ చూడండి 9 o'clock, దగ్గర 8:30 అవుతుంది. బైక్ మీద వెళ్ళిండ్రు. మేడంకి వచ్చేసి డెస్క్ ప్రాబ్లం ఉంది, అయినా కూడా మేడం ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో. బైక్ మీద వెళ్ళడం అంటే, అంత దూరం ప్రయాణం చేయడం అంటేనే చాలా హార్డ్ అని చెప్పొచ్చు. వెళ్ళింది, మొత్తం హోమ్ మీటింగ్స్ చేసుకున్నది, ఇప్పుడు ఇంటికి వచ్చింది, మళ్ళీ జూమ్ లో అటెండ్ అయ్యి మాట్లాడింది. అంటే అట్లా హార్డ్ వర్క్, మ్యాడ్ వర్క్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మీకు మంచి సక్సెస్ ఉంటది. ఇంకొకటి మేడం, కొంతకాలం నేను మీరు హార్డ్ వర్క్ చేయాలి. చెప్పండి మేడం. 500 పీవీ కూడా నేను మధ్యాహ్నమే చేసిన మేడం. మా ఇద్దరు పోస్టర్లు ఇప్పుడు పడతాయి బాగా, మేమిద్దరం చేసినాం. వావ్! సూపర్ మేడం. కంగ్రాచ్యులేషన్స్. నిజంగా ఇక్కడ మనము ముందుకెళ్ళాలంటే రెండే ట్రిక్స్. 160 పీవీ, 500 మీరు చేయాలి. మీకు తెలిసిన వాళ్ళని ఇందులో పెట్టాలి, అంతే సింపుల్. మీరు మనుషులను తీసుకొచ్చి 500 పీవీ సర్కిల్ చేసి ఆ భరత్ సార్ సెషన్‌లో పడేయండి అంతే. మొత్తం భరత్ సార్ చూసుకుంటాడు. మీరేం చెప్పకుర్రి ఇగ. అంతే అట్లా చేస్తే మేడం. సరిపోతది మీరు. భరోసా సేగ అంటుకుంటే మామూలుగా ఉండదు ఇక. మామూలుగా ఉండదు. ఎందుకంటే మీరు కూడా ఒక్క మీటింగ్ వల్ల చేంజ్ అయ్యారు. ఒక్క జూమ్ మీటింగ్ ఈవినింగ్ సెషన్ వల్ల 160 పీవీ ఈవినింగ్ సెషన్ వల్ల మీరు చేంజ్ అయ్యి ఇట్లా హార్డ్ వర్క్ చేసుకుంటూ ఇట్లా మాట్లాడుతున్నారు జూమ్ లో, అంటే కేవలం భరసారే కారణం అని మీరు చెప్పిండ్రు. మీలాగా తయారవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, బలవంతంగానైనా కూడా వాళ్ళని పీవీ చేపించి ఆ భరసా సెషన్ లో పడేసిరు అనుకోండి, మొత్తం భరసారే చూసుకుంటారు పనంతా. అదే మేడం, నేను పొద్దున కూడా జూమ్ లో మాట్లాడినా, మీరు లేరు. నాకు నిన్న నేను నాకు ఇప్పటికి నేను 100 సార్లు చెప్పిన బాబన్నతోటి, చెల్లేను ఒక లెవెల్కి అత్తవుది. ఎందుకంటే మేడం నిన్న ఒక రోజంతా అసలు నేను 12 సంవత్సరాల సంది స్కూల్లో వంట చేస్తే కనీసం నన్ను రా అని కూడా ఒక్క ఫోన్ కూడా ఏను మేడం స్థితిలో నేను ఉన్నా. అంటే అక్కడ నాకు అసలు విలువ అనేది లేదని అర్థమైపోయింది. అందుకే నేను వెస్టేజ్ బిజినెస్ ఒకటి మంచి దొరికిందని నేను పొద్దున కూడా జూమ్లో అదే బాధపడ్డా. మేడం 1 లక్ష ఇన్కంలో నేను ఉండాలి, నా చెక్ అందరికి నేను పెట్టాలి, ఇదే నా గోలు. ఖచ్చితంగా నేను అనేది ఏందనేది 10 మందికి తెలవాలి, ఇదే నిర్ణయించుకున్నా. అందుకే ఎవరి గురించి ఆలోచన లేదు, బాధ లేదు, ముందుకు సాగుకుంటూ పోతున్నాం మీ సెషన్ల ద్వారా. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీకు సక్సెస్ ఉన్నది. మా సపోర్ట్ అయితే ఖచ్చితంగా మీకు ఉంటుంది. మీరు సక్సెస్ అయితేనే మేము సక్సెస్ అయినట్టు. ఇక్కడ ఖచ్చితంగా మీ సక్సెస్ అనేది మేము చూస్తాం, మా కళ్ళ ముందు మాకు కనిపిస్తుంది. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో. ఖచ్చితంగా కష్టపడ్డ వాళ్ళకి మాత్రం ఇక్కడ వెస్టేజ్లో డబ్బులు ఉన్నాయి. ఆ ఇన్కమ్ అనేది మీరు అందరు కూడా తీసుకుంటారు, అది తొందరలో జరుగుతుంది ఖచ్చితంగా. ఆల్ ద బెస్ట్ మేడం, లక్ష్మి మేడం. ఓకే మేడం, ఇంకా నెక్స్ట్ శైలజ మేడం మాట్లాడండి. మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అవ్వట్లేదా? ఒక్క నిమిషం. Good morning to all. Myself Shailija. Monica madam,
ఇది ఫస్ట్ నేను సెకండ్ టైం అనుకుంటా, కానీ మీ హెల్త్ ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేసారు చాలా బాగుంది. ఒక సైన్స్ స్టూడెంట్ ఇంట్రడ్యూస్ చేసినట్టు చేసారు. చాలా అంటే చాలా నాలెడ్జ్ ఉంది. మీరు అది నేర్చుకున్నది కాదు, చదువుకున్నది కాదు, ప్రజల్లో వచ్చే ఒక డిసీజ్ను మీ మైండ్లో పెట్టుకొని ఎవరికి ఏది ఇస్తే బాగుంటుందని జీవితాన్ని చదివేసారు. మీరు మాట్లాడితే ట్రూగా కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఎవరైనా మీ మాటలకు తీసుకోవాల్సిందే సప్లిమెంట్స్. చాలా బాగుంది. ఒకటి ఏంటి అంటే హార్ట్ కంటే ముఖ్యము మూత్రపిండాలండి. ఎందుకు అంటే హార్ట్ అనేది ఒక మంచి రక్తాన్ని మాత్రమే తీసుకుంటది. హార్ట్ తీసుకొని దాన్ని పైనుంచి కింది దాకా హార్ట్ సప్లై చేస్తుంది ధమనుల నుంచి. కానీ మూత్రపిండాలు లేకపోతే మనిషి చనిపోతున్నాడు. ఎందుకు? హార్ట్ లేకపోతే హార్ట్ను మనము మళ్ళీ పెడుతున్నారు, బతుకుతున్నారు. కానీ మూత్రపిండాలు అనేటి సైలెంట్ కిల్లర్స్ అంటారు వాటిని. మూత్రపిండాలు అందులో కేశాలు ఉంటాయి, రక్తకేశ నాళికలు అని. మన శరీరంలో ఉన్న చెడు రక్తాన్ని మొత్తం మూత్రపిండాలు ఫిల్టర్ చేస్తాయి. విసర్జక అవయము అంటారు దాన్ని. విసర్జక అవయము అంటే మనం అనుకునే వేరేది కాదు. విసర్జక అవయము అంటే ఎక్స్క్రియేషన్ అంటారు. చెడు మలినాలను బయటికి పంపించడంలో మెయిన్ పాత్ర మూత్రపిండాలే. మీరు అన్నట్టు 2024 వరకు 12% మన ఇండియాలో ఉన్నారు మూత్రపిండ వ్యాధులతో. ఇప్పుడు WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2025లో వాళ్ళు మనకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. 2025 వరకు మన ఇండియాలో ఇప్పటికి 16.3% ఉన్నారు. ఇదంట 2050 వరకు 55% పెరుగుతుందంట. అంటే చూడండి మన ఇండియాలో ఎంత విపరీతంగా ఉన్నదో అసలు చెప్పుకోలేము. అది ఎందుకు అంత ఇంపార్టెన్స్ అని అంటే మనకు మొత్తం శరీరంలో ఉండే మొత్తం వేస్ట్ అంతా మనకు యూరిన్ ద్వారానే వెళ్ళాలి. అక్కడ ఏమవుతుంది అంటే ఇన్సులిన్ అనే హార్మోన్ ఒకటి డిస్టర్బ్ అవుతుంది. ఇన్సులిన్ హార్మోన్ అనేది డయాబెటీస్కి అది మెయిన్ రోల్ అన్నట్టు. ఇన్సులిన్ హార్మోన్ డిస్టర్బ్ అవడం వల్ల వాసోప్రెసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది తక్కువ రిలీజ్ అవడం వల్ల ఎప్పటికీ యూరిన్కి వెళ్తూ ఉంటారు. షుగర్ వచ్చిన వాళ్ళు ఎప్పటికీ యూరిన్కి వెళ్ళడం వల్ల వాళ్ళకి అక్కడ మూత్రపిండాలు అనేది అవి చేయాల్సిన ఫిల్టర్ కంటే ఎక్కువ ఫిల్టరేషన్ చేయడం వల్ల అక్కడ కిడ్నీ ఫెయిల్ అయ్యేటివి జరుగుతాయి. అది జరగడం వల్లనే డయాలసిస్ అనేది వాటికి పోల్సి వస్తుంది. డయాలసిస్ అంటే ఏంటి అంటే నత్రజని మన మేడం మేడం శరీరం మేడం మీరు ఓకే. మేడం ఇంకొక సెషన్ చేయొచ్చు మీరు ఖచ్చితంగా. ఆ, కాకపోతే మేడం మేడం అంటే గురించి కొంచెం సెషన్ గురించి చెప్పండి. అది చెప్పి ఎందుకు కనెక్ట్ అయిందంటే అది ఓకే మేడం చాలా పర్లేదు. టైం అనేది 8:30 అవుతుంది కదా మనకు, కానీ అట్లా చాలా టైం సెట్ సూపర్ అవ్వదు. ఉంది మేడం. ఇంకా చాలా మాట్లాడాలి. మీరు మాట్లాడిన ప్రతి వాటి నాకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఫోలిక్ ఆమ్లము అసలు అది ఏ ఇంట్లోనైనా డబ్బు ఉందో లేదో కానీ అందరి ఇంట్లో ఫోలిక్ ఆమ్లం లోపం అయితే ఖచ్చితంగా హీమోగ్లోబిన్ లోపం ఉంది. సూపర్ సూపర్ సూపర్. ఓకే మేడం, థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. యా మేడం, నిజంగా శ్యామల మేడం దగ్గర చాలా నాలెడ్జ్ ఉన్నది నిజంగా. మేడం వచ్చేసి జస్ట్ 1 వీక్ కూడా అవ్వట్లేదు. మేడం దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకోవచ్చు అనే విషయం అర్థమైంది. మేడం మీతో కూడా ఒక సెషన్ చేపిస్తా ఖచ్చితంగా. మంచి హెల్త్ గురించి చెప్పాలి మీరు అందరికీ కూడా, హెల్త్ గురించి. ఎందుకంటే హెల్త్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దాని గురించి మనం అందరికి ప్రజలకు హెల్ప్ చేస్తూ మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు. కాబట్టి మీ దగ్గర నాలెడ్జ్ అనేది మా అందరికీ కూడా అవసరం. అందరితో పాటు నేను కూడా తీసుకుంటా. ఎందుకంటే ఎడ్యుకేషన్ పర్సన్ మీరు, చాలా నేర్చుకున్నారు, ఇన్ని సంవత్సరాలు చదువుకున్నారు. ఆ స్టడీ అనేది మీరు వేస్ట్ చేసుకోవద్దు. అది వెస్టేజ్ లో పెట్టండి. పెడితే ఎంతో మంది ప్రజలను మీరు ఆరోగ్యవంతులు చేసినట్టయితది. ఆరోగ్యం ఇస్తూ మనం ఇక్కడ ఆదాయం తీసుకున్నట్టయితది. కాబట్టి అది ఖచ్చితంగా మీతోటి చేపిస్తాం మేము. మాకు మీరు మాట్లాడుతూ ఉంటేనే మీతోటి ఏమేమి చేపించుకోవాలని కూడా అర్థమైపోయింది. మంచి హెల్త్ సెషన్ అనేది ఓ రోజు ఖచ్చితంగా మీకంటూ ఒక సెషన్ అనేది వస్తది. అది ఖచ్చితంగా మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మీ నాలెడ్జ్ తోటి అందరికి కూడా నాలెడ్జ్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ మేడం, శైలజ మేడం. థ్యాంక్ యూ సో మచ్. శ్రవంతి మేడం మాట్లాడండి. Good morning, leaders. Good morning. Myself, Shravanti Srinivas. My plan Ramakrishna madam, great mentor Bharasya Namani madam. మోనికా మేడం సెక్షన్ అయితే సూపర్ ఉంది మేడం. అసలు ఏ డెసిషన్కి ఏవేవి ఫుడ్ సప్లిమెంట్స్ ఇవ్వాలనేది చాలా బాగా క్లియర్గా అర్థమైంది. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఎటన్నా వెళ్ళేటప్పుడు కూడా మన పక్కపొంటున్న వాళ్ళని ఏంటంటే మనమే కావాలని వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని అడిగి ఏదో ఒకటి మన కొన్ని బ్యాగులో క్యారీ చేసుకు వెళ్ళి కూడా అట్లా కూడా చేయొచ్చు అనేసి చాలా బాగా చెప్పిండ్రు. మీరు చెప్పిండ్రు కదా మేడం, మోకాల నొప్పులకు ఇచ్చిన వాళ్ళు కూడా ఆపరేషన్ వెళ్ళకుండా కూడా ఆ స్టేజ్ నుంచి కూడా వాళ్ళకి ఇప్పుడు నార్మల్గా అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు వచ్చిండ్లు అనేసి అని అన్నారు కదా. మన ఫుడ్ సప్లిమెంట్స్ కూడా అస్సలు ఎంత మంచి రిజల్ట్ అంటే
చాలా మందికి నేను కూడా వెయిట్ లాస్కి ఇచ్చిన మేడం, మంచి రిజల్ట్ ఉంది. వాళ్ళు ఒక ఫుడ్ సప్లిమెంట్ ఒక నెల వరకే వాళ్ళకి రిజల్ట్ అనేది వచ్చింది మేడం, చాలా బాగున్నాయి. ఇంకా మీరు ఈ సెక్షన్స్ ఇలాగే ఇంకా ముందుకు వెళ్ళాలి. మీతో పాటు మేము కూడా వెళ్తాం, ఖచ్చితంగా మేము కూడా నేర్చుకొని మేము కూడా ముందుకు వెళ్తాం, మేము కూడా సెక్షన్లు చేస్తాం మేడం. బ్యాక్ ద క్వశ్చన్ మేడం. థ్యాంక్ యూ మేడం, స్రవంతి మేడం. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు నిజంగా. మీ సెషన్ కూడా ఖచ్చితంగా పడాలి మేడం, ఎందుకంటే ఇక్కడ మనము నేర్చుకోవడానికి వచ్చినాం, నేర్చుకుంటున్నాం, దాన్ని 10 మంది షేర్ చేయడం ఖచ్చితంగా మీరు స్క్రీన్ మీద కల్పిస్తే ఇంకా మీకు ఇంకా కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మీ టీంలో వాళ్ళు కూడా మా మేడం కూడా సెషన్స్ చేస్తుందని వాళ్ళకు కూడా మంచి ఒకటి మంచి వేలో మనకు అక్కడ వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు కూడా మంచి మెంటర్షిప్లో ఉన్నారు. రమ్య మేడం చాలా బాగా సపోర్ట్ ఇస్తారు మీకు. అంత మంచి మెంటర్షిప్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరినీ కూడా సక్సెస్ చేసి చూపిస్తుంది రమ్య మేడం. ఖచ్చితంగా మీ సక్సెస్కి మా సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. శ్రవంతి మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి, మనకు 8:30 అవుతుంది. ఈ రోజుతో సెషన్ అనేది క్లోజ్ అవుతుంది. వండర్ఫుల్ సెషన్ అనేది ఈ రోజు జరిగింది. ఏదైతే నాలెడ్జ్ తీసుకున్నారో దాన్ని ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేయండి. చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ అందరూ కూడా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. మేడం అనుష మేడం, నేను మాట్లాడలేదు, అయితే వీడియో ఆఫ్ చేసింది కదా అనేసి ఇక క్లోజ్ చేసేస్తున్నా. మాట్లాడండి. ఓకే. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ అనుష రాజ్ కుమార్ ఫ్రమ్ గోదావరి కానీ. నేను హౌస్ వైఫ్ ని, ఇప్పుడు బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నాను. మా అప్లైనర్ వచ్చేసి స్నేహ మేడం, మై గ్రేట్ మెంటర్ భరత్ సార్ అండ్ ఆమని మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్ అండ్ మేడం. నిజంగా ఈ రోజు మౌనిక మేడం సెషన్ చాలా బాగుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మౌనిక మేడం వాళ్ళ టీం తోటి మా టీం కి జూమ్ నిజంగా చాలా డేస్ తర్వాత ఒక 1 వీక్ 10 days అయినా కూడా నాకు చాలా రోజులైనట్టు అనిపిస్తుంది అసలు జూమ్ సపరేట్ అయ్యి. నిజంగా మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతున్నా మేడం, నేను విన్నింగ్ ఛాంపియన్స్ ని. నిజంగా ఈ రోజు మీ సెక్షన్ మాత్రం వండర్ఫుల్ మేడం, చాలా బాగా చెప్పారు. నిజంగా ప్రతి ఒక్క పాయింట్, బిజినెస్ అనేది ఒక ప్రాస్పెక్ట్ దగ్గర ఎట్లా ముందుకెళ్ళాలి, ప్రొడక్ట్స్ గురించి కూడా చాలా నాలెడ్జ్ ఇచ్చింది మేడం, క్లారిటీ ఇచ్చిర్రు. అసలు గుజ్జు అనేది ఎలా క్రియేట్ అవుతుంది, ప్రాబ్లం ఎలా వస్తుంది, డిసీజ్ ఎలా వస్తుంది, దానికి ఎలా ఇవ్వాలి మనము. నిజంగా వండర్ఫుల్ రిజల్ట్ మేడం. నిజంగా మీ సెషన్ అని అయితే ఒక లేడీ లెజెండ్ లాగా, ఒక ఫైర్ బ్రాండ్ లాగా మాట్లాడిల్లు. నిజంగా మీరు అనుకున్నట్టు మీరు సార్ వచ్చేసరికి ఖచ్చితంగా మంచి ఇన్కమ్ లో ఉండాలి. సార్ చెప్పిపోయిన మాటను మీరు నిజం చేయాలి. ఇక్కడ ఖచ్చితంగా సార్ వచ్చే వరకు సార్కి సర్ప్రైజ్ గా మీరు కార్ గిఫ్ట్ ఇవ్వాలి. నిజంగా అది జరుగుతుంది ఖచ్చితంగా, మీకు అంత పవర్ ఉంది. నిజంగా ఇక్కడ మనము సార్ ఎప్పటికంటారు కదా, గోదరికని వాళ్ళు ఆడపిల్లలు కాదు ఆడపుల్లులు అంటారు కదా, ఆ విధంగానే మీరు ఇప్పుడు ఈ రోజు సెషన్ కూడా అదే విధంగా చేసిళ్ళు. నిజంగా ఎప్పుడు ఒక వంటింటికి అంకితమైన మేము అందరు దృష్టిలో పడిపోయినాం. మొన్న ఎఫ్ఆర్యూకి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది గోదర్కన్ టీం అంటే అమ్మో గోదర్కన్ టీం అబ్బో అని అన్నారు. ఒక పేరు పడిపోయింది గోదర్కన్ అనగానే. ఎందుకంటే ఇవన్నీ జరిగినాయి అని అంటే భరత్ సార్ సెషన్స్ తోటే మేము ఇట్లా తయారైనాం. ఒకప్పుడు మాట్లాడడానికి గుడ్ మార్నింగ్ అని చెప్పడానికి కూడా జూమ్ లో మాకు భయం అయ్యేది. కానీ ఇప్పుడు అనర్గళంగా మాట్లాడుతాము, సెషన్స్ చేస్తున్నాము అంటే నిజంగా భరత్ సార్ సెక్షన్సే. కోర్ గాని 500 సెక్షన్స్ అక్కడికి వెళ్ళి మేము ఇట్లా రాటు తేలినాం అనుకోవాలి. నిజంగా అంటే ఒక్కరి బయటికి వెళ్ళి మాట్లాడాలంటే ఎవరైనా నచ్చినా కూడా భయపడే వాళ్ళం అసలు. కానీ ఈ రోజు మేము సెక్షన్స్ చేస్తున్నాము, ఇట్లా మాట్లాడుతున్నాము, మేమే చెప్తున్నాము అని అంటే మీరు అర్థం చేసుకోండి. అసలు నిజంగా 500 సెషన్ కి మీరందరు రాండి, మీరు కూడా నాలెడ్జ్ తీసుకోండి. మనము సెషన్స్ వింటే మనం సెషన్స్ చేసే టైం మనం రావాలి. మన టీం కి సార్ భరత్ ఆర్మీ అని, మన సార్ అండర్ లో మనం ఎట్లున్నామో అనుష ఆర్మీ అని, మౌనిక ఆర్మీ అని ఖచ్చితంగా మనం అట్లా తయారు కావాలి. మన ఆర్మీలో మన టీం కి మనం నాలెడ్జ్ ఇవ్వాలి. అందుకని ఆ నాలెడ్జ్ ఇవ్వాలంటే మనం తీసుకోవాలి ఫస్ట్. అందుకని ఒకసారి 500 కొత్త వాళ్ళైతే ఒకసారి 500 సెక్షన్ కి వచ్చి చూడండి, ఆ పవర్ ఏందన్నది మీకు అర్థమవుతుంది. ఆ పవర్ అందించుకుంటే తర్వాత ఇక మీరు దాన్ని ఆర్పేదమన్నా ఆరిపోదు, అట్లుంటది. నిజంగా ఎక్సలెంట్ సెషన్ మౌనిక మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇటువంటి సెక్షన్లు మీరు మరెన్నో చేయాలి, మంచి ఇన్కమ్ లోకి రావాలి. 1 year లో 1 lakh తీసుకోవాలి మీరు. కార్ తోటి ఎఫ్ఆర్యూకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ద బెస్ట్ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమని మేడం. బ్యాక్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అనుష మేడం. అనుష మేడం లేకపోతే జూమ్ అనేది ఎండ్ కాదు నిజంగా. ఖచ్చితంగా అనుష మేడం ఫీడ్బ్యాక్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఏది మిస్ అవ్వకుండా మేడం అయితే ఖచ్చితంగా జూమ్ లో కనిపిస్తారు. జూమ్ లో ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా ఉంటది. అనుష మేడం ఫీడ్బ్యాక్ లేకపోతే జూమ్ అనేది నిజంగా ఎండ్ అవ్వదు.
థ్యాంక్ యూ మేడం, అనుష మేడం. మీరు కూడా ఖచ్చితంగా ముందుకెళ్తూ మంచి చిన్నపోతుంది ఇన్కమ్ మేడం. అనుష తీసుకోవాలని. మేడం లేకపోతే జూమ్ చిన్నపోతది. చిన్నమవుతది నిజంగా. చాలా చిన్నమవుతది అనుష మేడం లేకపోతే. థ్యాంక్ యూ మేడం, అనుష మేడం. మీరు కూడా మంచి ఇన్కమ్‌లోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ మేడం. జ్యోతి సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. మై అప్లైనర్ వచ్చేసి లక్ష్మి మేడం. మై గ్రేట్ మెంటర్ రామణి భరత్ సార్. ఇలా సెషన్ మాత్రం సూపర్ ఉంది మేడం. ఆ మౌనిక మేడంకి అసలు యాక్చువల్గా ఏంటంటే ఆమె ఇంత నాలెడ్జ్ ఇస్తా అని నేను అసలు అనుకోలేదు. ఇంతకుముందు అంటే నాకు ఆమె గురించి ఎక్కువ తెలియదు కాబట్టి నేను మొన్నటిదాకా జూమ్లో మాతోనే ఉండే, కానీ ఇప్పుడు వాళ్ళు విడిపోయారు. ఆమె ఎంత మిస్ అవుతున్నానో మనకు అర్థమవుతుంది మేడం. ఇప్పుడు ఈ సెషన్ ద్వారా చాలా ఆమెకు నాలెడ్జ్ ఉందండి. ఈ సెషన్ మాకు కూడా మంచి నాలెడ్జ్ ఇప్పించింది. కిడ్నీ పరంగా కానీ, మోకాల నొప్పులే కానీ, ఏదైనా కానీ చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఒక డాక్టర్ కంటే ఎక్కువ చెప్పిందని నేను ఖచ్చితంగా చెప్పగలను మేడం. ఏదైతే ఒకటి మేడం, మనం ఇప్పుడు 500 సెషన్ అనేది కంప్లీట్ కావాలి. ఎందుకంటే భరత్ సార్ సెషన్ వినాలంటే కంపల్సరీ 500 సెషన్లకు వస్తేనే మనకి ఇలాంటి మోటివేషన్స్ కానీ ఇలా మాట్లాడడం కానీ. నేను ఇంతకుముందు అయితే ఇట్లా మాట్లాడేటోని కాదు. నేను 160 పీవీ 500 పీవీకి వచ్చిన 2 సార్లు వచ్చిన. సో ఇప్పుడు ఇది కూడా నాకు ఒకటి 500 సెషన్కి నేను నెక్స్ట్ 500 సెషన్లో కూడా ఉంటున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి సార్. నిజంగా మీరు కూడా తొందరగా అంటే హార్డ్ వర్క్ అనేది ఎంత ఈజీగా సక్సెస్ అవ్వచ్చు అనేది మీరు నిరూపించిండ్రు. జస్ట్ వచ్చి 2 months అవుతుంది. నిజంగా మంచి పిన్ అనేది అచీవ్ అవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు కూడా మంచి అంటే అప్లైన్ చేతిలో పడ్డారు. బాబు సార్ సపోర్ట్ తీసుకుంటూ ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళొచ్చు. ఇక్కడ మా సపోర్ట్ కూడా ఖచ్చితంగా మీకు ఉంటది. మీకు మంచి పిన్స్ అనే మీరు కూడా మంచి పిన్లోకి రావాలి, మంచి ఇన్కమ్లోకి రావాలి. ప్యాసివ్ ఇన్కమ్ అనేది మీకు ఇందులో ఉంటదని నేను ఖచ్చితంగా చెప్తున్నా కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి సార్. థ్యాంక్ యూ. సమత మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ సమత భరత్ రెడ్డి. మై గ్రేట్ అప్లైనర్, మోటివేషనర్, గ్రేట్ మెంటర్ భరత్ రామని మేడం. నిజంగా ఇవాళ మౌనిక మేడం వాళ్ళ సెషన్ ఎక్సలెంట్ అని చెప్పాలి. మేడం వాళ్ళ నాలెడ్జ్ అంటే ఎక్కువ మందికి మోకాల నొప్పులు ఇచ్చిందంట. అంటే మేడం మనుషుల్ని ఫేస్ రీడింగ్ కూడా చేస్తారు. అంటే అక్కడ కూర్చోబోయే సార్ని కూడా మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా అని అడగడం జరిగిందని చెప్పారు రీసెంట్ గా. అంటే మేడం ఎక్కువ మందికి ఇవ్వటం వల్ల వాళ్ళ ఫేస్ లో వాళ్ళు కూర్చునేటప్పుడు బాధపడే అట్లాంటి తత్వాన్ని కూడా గుర్తించగలుగుతున్నారంట. అంటే ఒక డాక్టర్ కూడా మనం వెళ్ళిన తర్వాత మన డిసిషన్ చెప్తే మనల్ని చూసి ఇబ్బందిగా ఉందా, కొంచెం నొప్పిగా ఉందా, ఎక్కువ నొప్పిగా ఉందా అనేది మనల్ని అడుగుతారు కదా. అట్లా అడగడం అనేది కూడా మేడం క్యాచ్ చేస్తున్నారు. చూసి చెప్పక ముందే క్యాచ్ చేయగలుగుతున్నారు. అంటే మనం కూడా ఒక ఎంబీబీఎస్ అట్లా చేయకుండా కూడా కొంచెమన్నా అవేర్నెస్ వచ్చి మనము నాలెడ్జ్ తీసుకుంటున్నాం ఇక్కడ. అంటే జూమ్స్ వినడం వల్ల మనం ఒక ప్రోడక్ట్ దేనికి యూజ్ అవుతుంది మనం వాడుకుంటే క్లారిటీ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్ ఖచ్చితంగా మనము అబ్జర్వ్ చేయాలి. మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా కంటిన్యూస్ గా వాడిపిస్తే మనకు రిజల్ట్ దొరుకుతుంది. ఇప్పుడు మన ఇంట్లో వాడిపించిన తర్వాత మనం కాన్ఫిడెంట్ గా చెప్తాం కదా. ప్రతి ఒక్కటి మన ఇంట్లో యూజ్ చేస్తేనే బయట చెప్పగలుగుతాం మేడం. మేడం ఎక్సలెంట్ గా చెప్పారు నిజంగా. ఇప్పుడు గ్లూకోజామినా గురించి కూడా ఎన్ని ప్యాకెట్స్ వాడితే ఎన్ని మంత్స్, ఒక 6 months దాకా వాడితే మనకి మళ్ళీ బోన్స్ అనేవి పెయిన్ రావని అట్లా బాక్స్ పట్టుకొని మరీ ఎక్స్ప్లెయిన్ చేసిర్రు ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి. థ్యాంక్ యూ మేడం. మీరు ఒక మంచి పొజిషన్ లో ఉండాలి, మంచి పిన్స్ బ్రేక్ అవ్వాలి, మంచి ఇన్కమ్ తీసుకోవాలి, మీ గోల్ రీచ్ అవ్వాలి. సార్ ఇన్ని రోజులకి మిమ్మల్ని అంటే మీరు ముందుకు వెళ్ళడానికి సార్ కూడా సపోర్ట్ చేస్తా అని, సార్ కూడా మిలిటరీలో రిటైర్డ్ అయిన తర్వాత ఇదే చేస్తా అని చెప్పిరన్న కదా. అంటే మీ ఫేస్ లో హ్యాపీనెస్ అయితే చూసిన నేను. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ మేడం, సమత మేడం. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఓకే అండి, లీడర్స్ టైం అనేది మనకు లేట్ అవుతుంది. ఈ రోజు సెషన్ అనేది క్లోజ్ అవుతుంది. నిజంగా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మౌనిక మేడం. మీరు ఇంకా పిన్స్ అనేవి అచీవ్ అవ్వాలి, మంచి 1 lakh ఇన్కమ్ లోకి రావాలి. మీ సార్కి గిఫ్ట్ ఇవ్వాలి, కారు ఖచ్చితంగా జరుగుతుంది. మనందరం కలిసి ధూమ్ ధామ్ చేద్దాం. ఆ కార్ అన్వీలింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మేము దానికి హోప్ అనేది వచ్చేసింది ఆటోమేటిక్ గా. అంటే కొన్ని సెషన్స్ వల్ల కానీ, మెగా మీటింగ్స్ వల్ల కానీ మొత్తం కూడా చేంజ్ అయిపోయినాం ఒక్కొక్కరం.
ఎట్లా చేంజ్ అయినామంటే వెస్టేజ్ అంటే అసలు నిజంగా అంటారు కదా, వెస్టేజ్ అంటే కోసుకుంటాం అంటారు కొంతమంది. అట్లా అయిపోయింది ఒక్కొక్కరు. వెస్టేజ్ అంటే అంతే, ఇక వెస్టేజ్ అంటే ఒక బ్రాండ్ అంతే, అది మనలో ఉండాలి అంతే అది. కాబట్టి అందరూ కూడా అలానే మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దీని మీదనే స్టిక్ అయి ఉండండి, ఓపికతోటి ఇక్కడ వెయిట్ చేయండి. ఖచ్చితంగా అందరికీ కూడా సక్సెస్ ఉంది. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. అందరూ కూడా 500 సెషన్లోకి అటెండ్ అవ్వండి. మంచి నాలెడ్జ్ అనేది వరసార్ ద్వారా తీసుకోండి. మీ మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. మీకంటూ ఒక మంచి లైఫ్ ఉన్నదనే విషయం మీకు అక్కడికి వస్తే అర్థమవుతుంది. ఎవరైతే ఇంకా కంప్లీట్ చేయలేదో అందరూ కూడా కంప్లీట్ చేసుకోండి. ఓకే అండి, ఈ రోజుతో సెషన్ అనేది క్లోజ్ అవుతుంది. మళ్ళీ రేపటి జూమ్లో అందరం ఎవరి జూమ్లో వాళ్ళు కలుసుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ బాయ్ అండి, గుడ్ నైట్.